సో ఆ, లలిత సహస్రనామం యాక్చువల్లీ మనది 10th సెషన్, మన 7th సెషన్ అనుకుంటున్నాం. ఓకే, సరే. ఆ, లలితా సహస్రనామం ఒక్కొక్క నామంలోకి 183 నామాలు ఉన్నాయి. 183 నామాలు, 183 నామాలు. ఈ నామాలు ఒక్కొక్కటిని భాస్కరాచార్యులు వారు రాసిన కమెంటరీని ఇంకా విశదీకరిస్తూ దాన్ని కరెంట్ వర్డ్స్ లో, ఇప్పటి ఉన్న సమయం వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. వాటిని మనం మననం చేసుకుంటూ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురు నమ. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమ. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాదాలకు నమస్కారములు. సో అమ్మవారి యొక్క కిరీటము, వసన్యాది వాగ్దేవతలు, మనం బేసిక్ ముందు చూసుకున్నాం. మన మన నోటిలో ఉన్న ఇంపార్టెంట్ పార్ట్స్, 8 పార్ట్స్ ని మనము ముందు సెట్ చేసుకున్నాం. దాన్ని ఎలా కీపప్ చేయాలి లైఫ్ అంతా, మన లలితా సహస్రనామంలో డీప్ గా వెళుతూ వాటి యొక్క విశేషాలు అర్థం చేసుకుంటూ ఉంటే మొత్తం సంపూర్ణమైన యూనివర్స్ యొక్క అవగాహన, కాస్మాస్ యొక్క అవగాహన వస్తుంది. కాస్మాస్ యొక్క అవగాహన మాకెందుకండి అనుకుంటే, మరి మీకు ఇంకా ఏమిటి మన లక్ష్యం ఏమిటి? మనం ఒక మనుష్యుడిగా పుట్టి, ఒక మనిషిగా పుట్టి, మనం సృష్టి నియమాలు, సృష్టి యొక్క విశేషాలు తెలుసుకోకుండా, లలిత అమ్మవారి యొక్క అసలు స్వరూపం తెలుసుకోకుండా ప్యూర్ గా లలితా సహస్రనామం చేసుకుంటూ పోతుంటే అమ్మవారే మన దగ్గరకు వచ్చింది. ఉత్తనే లలితా సహస్రనామం కాదు నాయన, కొంచెం దానిలోంచి డీప్ గా వెళ్ళు, నా యొక్క స్వరూపం తెలుసుకో, నాతో సహా నాకు నాకు హెల్పింగ్ హ్యాండ్ గా పనిచేయి అని అమ్మవారే మనకి దగ్గరికి వచ్చి, గురువు ద్వారా దగ్గరికి వచ్చి చెప్పినట్టు మనం ఈ ఈ కార్యక్రమంలోకి ముందుకు వెళ్తున్నాం. ఏమవుతుంది, మనము ఒక సంకల్పం తీసుకుంటున్నాము, ఒక లలితా సహస్రనామ స్తోత్రం చూస్తున్నాము, దానివల్ల ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీని రోగరహిత, మృత్యురహిత, వృద్ధాప్య రహిత సమాజం కోసం అని చెప్పి మనము ఆ ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇదంతా మనందరం స్టూడెంట్సే, మనం తెలుసుకుంటున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి. స్టిల్ వీఆర్ స్టూడెంట్స్. మనం లాస్ట్ బ్రెత్ వరకు మనం ఎప్పుడు స్టూడెంట్ గానే ఉండాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్, ఫోర్త్ బెంచ్. ఫోర్త్ బెంచ్ వాళ్ళు కొంచెం ఎప్పుడైనా డల్ గా ఉన్నప్పుడు ఫస్ట్ బెంచ్ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అలా మనము హెల్ప్ చేసుకుంటూ, పరస్పర అవగాహనతో ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఆ విద్యని నేర్చుకోవడానికి, శ్రీ లలితా విద్య, ఆ లలితా విద్య అసలు లలితా సహస్రనామమే కాకుండా లలితాదేవి యొక్క ఒక విద్య ఉన్నది, దాంట్లో శ్రీ విద్య ఉన్నది. ఈ లలితా విద్య, శ్రీ విద్య తెలుసుకుంటే మనకి ఈ జన్మలో కంప్లీట్ గా మనకున్న ఆ భవబంధాలన్నీ, ఆ కార్మిక్ బాండేజ్ లోంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి కార్మిక్ బాండేజ్ లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, ఇంకా పని పెరుగుతుంది అంతే. దానివల్ల మనకేమీ పెద్ద ఇదేం కాదు. అప్పుడు అమ్మవారి యొక్క స్టాఫ్ లోకి మనం వెళ్ళే అవకాశం ఉంది. స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏమో మన గురువులతో సమానం గురువుల యొక్క స్టాఫ్ లోకి వెళ్ళొచ్చు. గురువులతో పాటు అమ్మవారి యొక్క స్టాఫ్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ వాళ్ళు చేసే పనుల్లో మనం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంత అవగాహన ఉంది. ఎలా ఈ యజ్ఞము ద్వారానా, లేకపోతే ధ్యానము ద్వారానా, లేకపోతే ఎనర్జీ శక్తిపాతం ద్వారానా మనం ఎలా సేవ చేయాలి, సైన్స్ ఆఫ్ సర్వీస్ ఎలా చేయాలి, ప్రజలకి మనం ఎలా హెల్ప్ అవ్వాలి. ఈ ఎప్పుడైనా ఈ విపత్తులు వచ్చినప్పుడు, సూర్య కళంకాలు వచ్చినప్పుడు, ఈ సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు బాగా ఎక్కువగా మనం గాయత్రి మంత్ర జపం చేసుకొని, ఆ గాయత్రి మంత్ర జపం గాని మనం శక్తి తులసి కోటలో కనుక మనం ధార పోస్తే ఆ, ఎన్నో కళంకాలు తగ్గుతాయి. ఎన్నో రకాలైన మనం మనం చేస్తున్నాం. మనము అంటే మీకు చెప్తుంటే మీకు చెప్పాలి, ఇది తెలియాలి మీరు. మన లలితా సహస్రనామం స్టార్ట్ అయిన తర్వాత ఆ, రెండు రెండు ఎర్త్ వచ్చినాయి. రెండు ఎర్త్ చాలా సింపుల్ గా అయిపోయినాయి. మనం ఖచ్చితంగా దీంట్లో క్రెడిట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం జపం చేసిన శక్తి ధారపోస్తున్నాం ప్రపంచానికి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. హిమాలయాల్లో, ఋషులలో, తర్వాత టిబెటన్ మొనాస్ట్రీస్ లో, టెంపుల్స్ లో, ఈ ఋషుల దగ్గర, మన గురువుల దగ్గర, ఈ లోపల ఉండి వాళ్ళు విపరీతమైన సాధనలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ గ్రూప్ లోకి మనం ఎంటర్ అయిపోయాము. ఖచ్చితంగా మనం చేసే సాధనలు కానీ, మనం డిస్కస్ చేసుకునే విషయాలు కానీ, మనం చేసిన జపం శక్తి దారపోయడం కానీ, ఇది ఖచ్చితంగా మానవాళి యొక్క శ్రేయస్సు కోసం అందుతోంది
అనే దానికి ఇప్పుడు జరిగిన 2 ఎర్త్ క్వేక్స్ సింపుల్ గా వెళ్ళిపోయేటట్టుగా జరిగిపోయింది. ఖచ్చితంగా గురువులు మనతో ఉన్నారు, మనల్ని ఒక వాహకంగా ఉపయోగించుకుంటున్నారు. యు ఆర్ యువర్ బాడీ, మీరు లలితా సహస్రనామం ద్వారా చేయడం ద్వారా, ఆ, జపం చేయడం ద్వారా మీ చుట్టూ ఒక రకమైన ఎనర్జీ షీల్డ్ తయారవుతుంది. ఆ ఎనర్జీ షీల్డ్ ని వాళ్ళు ఉపయోగించుకొని ఎక్కడ ఎక్కడ శక్తిని పంపించాలో అక్కడ అపుత్ర పుత్రిణ సంతు పుత్ర నిర్ధనా సదనా సంతు జీవంతు సదాచనం. ఎవరి దగ్గర ధనం లేదో, ఎవరి దగ్గర పుత్రులు లేదో, ఎవరికైతే శాంతి లేదో వాళ్ళకి కరెక్ట్ గా ఆ ఎనర్జీని ఛానలైజ్ చేస్తున్నారు అనే భావన మీరు ధ్యానంలో సమాధిలోకి వెళ్ళినప్పుడు, తురీయ అవస్థలోకి వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ లలితా సహస్రనామం యొక్క పారాయణ చేసేటప్పుడు, మనం మంత్రజపం చేసేటప్పుడు 5 మాలలు చేస్తారా, 3 మాలలు చేస్తారా, అసలు ఏమీ చేయరా, అది మీ ఇష్టం. మా గురువుల యొక్క ఆదేశాలు మీ అందించే బాధ్యత నాది. అవి అందించిన తర్వాత మీరు చేయడము చేయకపోవడం అనేది మీకు ఫుల్ ఫ్రీడమ్ అనమాట. అందులో మీకు ఎక్కడా ఆబ్లిగేషన్ ఏం లేదు. కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూనే చెయ్యాలి. నేను చాలా పెద్ద పని చేస్తున్నాను, నాకు కొన్ని ఇది అలా ఏ ఉండదు. నేను ఇంకా ఉద్యోగం చేస్తున్నాను, నేను ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాను, ఈ పనులు కూడా చేసుకుంటున్నాను. కాకపోతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం మనం అందరం కలిసి. ఈ టైంలో మనం సెలవు రోజు మీరు ఆ, ఈ అన్ని పనులు వదులుకొని కూర్చున్నారు అంటే కరెక్ట్ గా మనం అందరం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము. మానవాళి కోసం మనం తాపత్రయపడుతున్నాము. సో అమ్మవారి యొక్క వశన్యాది వాగ్దేవతల తర్వాత మన అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం డిస్క్రైబ్ చేసుకుంటూ, అమ్మవారి యొక్క కిరీటములో ద్వాదశాదిత్యులు, తర్వాత అమ్మవారి ఫాల భాగము, అమ్మవారి యొక్క ముక్కు, ఆ బుగ్గలు, దవడలు, దంతాలు, 32 దంతాలు, 32 బీజాక్షరాలట. ఆ తర్వాత చెవులు, అమ్మవారి యొక్క జుట్టు, ఆ తర్వాత అమ్మవారి యొక్క నుదురు, ఆ తర్వాత మెల్లగా ఈ కంఠం వరకు వచ్చాము. అది అక్కడ మనం వెళ్ళిపోదాం. లక్ష రోమ లతాధార, లక్ష రోమ లతాధారత సమున్నయ మధ్యమ. శ్రీ లక్షలో రోమ లతాధార ధారత సమున్నయ మధ్యమాయై నమః. తీగ కనిపించింది కనుక పాదు ఉందని ఊహించుకోవాలి. కానీ పాదు కనిపించట్ల. ఆ నాభి ఉన్న చోట ఆయన నడుము కనిపించట్లేదు. నడుము కనిపించట్లేదంటే అర్థము అంత సన్నని నడుము కల తల్లి. సో మనము ఈ 35 కంప్లీట్ చేశాము. 34 వరకే అయిందని అన్నారు, కానీ 35 కంప్లీట్ చేశామంటే 35 వినలేదు. కాబట్టి మళ్ళీ మనము 35 చెప్పుకుంటాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. సర్వ సాముద్రిక లక్షణాలు ఉన్న తల్లి అమ్మవారు. వసిన్యాది వాగ్దేవతల కంటే కవిత్వం ఎవరు చెప్పగలరు? ఇప్పుడు ఈ లలితా సహస్రనామం రాసింది ఎవరండి? వసిన్యాది వాగ్దేవతలు. అమ్మవారే వాళ్ళకి ఆ ఆ స్ఫూర్తినిచ్చి వరుసగా ఆ, నన్ను డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళండి అని అంటే చక్కగా ఆమెని ముందు ఆమె శరీర వర్ణన, ఆ తర్వాత ఆమె యొక్క శక్తులు, తర్వాత ఆమె చేసే పనులు, ఆమె ద్వారా మనకు ఉపయోగపడే విషయాలు, ఇవన్నీ లలితా సహస్రనామంలో ఒక ఒక స్టోరీ లాగా వస్తాయి. మనం గమనించుకోవాలి ఎట్లా వస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఆ అర్థాలు తెలిస్తే గానీ మనకు తెలియదు. ఏదో క్యాజువల్ గా చదువుకుంటున్నాం, అక్కడక్కడ అష్టదళ పద్మ అంటున్నాను, ఆ తర్వాత ఇంకొకటి షట్చక్రాలు అంటున్నారు, గ్రంథులు అంటున్నారు. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఇప్పుడు బాగుందండి. క్లియర్ గానే ఉంది కదా? ఓకే ఓకే ఓకే. సో అంతటి సన్నని నడుము గల తల్లి, సర్వ సాముద్రిక లక్షణాలు ఉన్న తల్లి అమ్మవారు. వసిన్యాది వాగ్దేవతల కంటే కవిత్వం ఎవరు చెప్పగలరు? ఆ రోమలతను బట్టి ఆ నడుముని ఊహించవలసిందే. వాయిస్ ఏమన్నా తగ్గితే మీకు చెప్పండి, నాకు మొహమాటం లేకుండా.
అస్థి నాస్తి విచికిత్సా హేతు శాతోదరిన్ అంటారు. శ్రీనాథ మహాకవి ఉందా లేదా అనిపించే శూన్యం వంటి నడుముట అమ్మవారిది. మరి శూన్యమేగా అంతరిక్షం అని చెప్పడానికి చోటు. సో నాభి వరకు నాభ్య ఆసీద్ అంతరిక్షం అన్నారు పురుష సూక్తం శ్రీ సూక్తంలో. సో విరాట్ పురుషుడిది నాభి అంతరిక్షమే, అమ్మవారి యొక్క నాభి స్థలం అంతరిక్షమే. ఉన్నదా లేనట్టుగా ఉంటుంది. అంటే ఆకాశం వైపు చూసామనుకోండి అసలు ఏమీ ఉండదు అక్కడ. క్లౌడ్స్, క్లౌడ్స్ తర్వాత నక్షత్రాలు, నక్షత్రాల తర్వాత ఏమిటి, నథింగ్. కానీ అదే సోర్స్, అక్కడి నుంచే సృష్టి వచ్చింది, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది. సో అలాంటి అలాంటి అద్భుతమైన ఆ ఎగ్జాంపుల్ అమ్మవారి యొక్క నడుముని పోల్చారట. జ్యోతిపుంజాలైన రశ్మి కిరణాలు, ఫలస్వరూపమైన సూర్యచంద్రులు, ఈ భావనంతా కూడా విశ్వ విగ్రహాకృతికి సరిపోతుంది. మనం విశ్వ విగ్రహ, విరాట్ విగ్రహ అని మనము అమ్మవారి యొక్క కాస్మిక్ విజన్ ని ఒకసారి మనం చూసుకున్నాము ప్రీవియస్ శ్లోకాల్లో. అది గుర్తు చేసుకుంటూ తర్వాత 36 వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? ఏమన్నా అప్ అండ్ డౌన్ అవుతుందా? జై గురుదేవ్. లేదండి లేదండి, క్లియర్ గా వస్తుంది. ఓకే ఓకే, అంటే కొంత వేరియేషన్స్. 36 స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ. శ్రీ స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయాయే నమః. అమ్మవారి వక్షస్థలం బరువుకి సన్నని నడుము నిలవలేక అక్కడ 3 కట్లు కట్టారా అన్నట్టు 3 మడతలు ఉన్నాయని వర్ణిస్తున్నారు. శంకర భగవత్పాదులు కూడా ఇలాగే వర్ణించారు. ఆ 3 గీతల్ని కూడా అవి సాముద్రిక శాస్త్రం ప్రకారం సులక్షణాలు అని పేర్కొన్నారట. పూర్ణ ఉత్తమ సాముద్రిక లక్షణం ఉన్నవారికే లలాటేచ గళే చైవ మధ్యే వాపి వళిత్రయం స్త్రీ పుంసయోరిదం జ్ఞేయం మహాసౌభాగ్య లక్షణం అని శాస్త్రం చెప్పారు. మహాసౌభాగ్య లక్షణం కలిగితే లలాటము, కంఠము, నడుము దగ్గర 3 గీతలు ఉంటాయట. లలాటము అంటే మన యొక్క నుదురు ఫాలభాగం అంటారని చూసారా. అక్కడ మనం ఎప్పుడైనా దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు, బాగా కాన్సన్ట్రేటెడ్ గా విన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ కొంచెం మడతలు పడతాయి, ఇలా క్లోజ్ గా చూస్తుంటాం. తర్వాత కంఠం దగ్గర కూడా 3 గీతలు రావాలట. ఆ నడుము దగ్గర కూడా 3 గీతలు ఉంటాయట. ఇది మహాసౌభాగ్యవతి యొక్క లక్షణం. అలా దీన్ని శాస్త్రాల్లో వర్ణించారు. అమ్మవారిని ప్రధానంగా హ్రీంకార కుండాగ్ని శిఖ అని చెప్పారు. అదే చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్రత. మనం ఒక శ్లోకం కూడా చేసుకున్నాం. ఎందుకంటే మనలో ఉండే చిదగ్ని అంటే ది కాన్షియస్నెస్, ది సుప్రీం కాన్షియస్నెస్ దట్ ఈస్ లేటెంట్ ఇన్ యూ, నిద్రపోతోంది మనలో ఆ చేతనత్వము. అందుకనే సత్యసాయిబాబా గాని గురువులు గాని ఏమంటారు, నేనెవరో నేను తెలుసుకున్నా, నువ్వెవరో నువ్వు తెలుసుకోలేదంటారు. మనమెవరో మనం తెలుసుకోవాలి అంటే మనలో ఉండే ఆ చేతనత్వం జాగృతం అవ్వాలి. అది కూడా అమ్మవారిని అడుగుతాం, అమ్మా మాకు ఏం తెలియట్లేదు, ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కానీ మాలో చేతనత్వం జాగృతం అయ్యిందా అవ్వలేదా అనే అవేర్నెస్ నువ్వే మాకు ఇవ్వు తల్లి. నీ పాదాలకి ఎల్లప్పుడూ నమస్కారం చేస్తుంటాం, నీ పాదాల దగ్గర కూర్చొనే ఉంటాం మేము ఎప్పుడు. ఆమె ఇంకా కొంచెం బలహీనత, బాధ అన్నప్పుడు ఆమె ఒళ్ళో పడుకుంటాం, కానీ ఎప్పుడు ఆమె పాద సేవే చేసుకుంటాం. గురువుల యొక్క పాద సేవ, అమ్మవారి యొక్క పాద సేవ, సువాసినులకు చేసే పాద సేవ, నవరాత్రుల్లో చేస్తారు చూసారా, సువాసినులకు చేసే పాద సేవ శ్రీ విద్యతో సమానము. అదే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మీరు ఆడవాళ్ళు పారాణి పెట్టడం అనే కార్యక్రమం చేస్తారు. ఆ చేసేటప్పుడు ఆడవాళ్ళకి పారాణి పెట్టేటప్పుడు, మగవాళ్ళకి, పెద్దవాళ్ళకి, మనం గురువులకి నమస్కారం చేసేటప్పుడు మొహమాటం లేకుండా, అహంకారం లేకుండా చక్కగా పాదాలని తాకి నమస్కారం చేసుకోండి అంతే. ఏదో ఇలా వచ్చి నమస్తే అని చెప్పేసి వెళ్ళటం అది పద్ధతి కాదు. అంటే మామూలుగా మీరు అలవాటు ప్రకారం పెద్దలకి ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. కానీ గురువుల దగ్గర, అమ్మవారికి సమానమైన సాధకుల దగ్గర, వాళ్ళ దగ్గర మాత్రము చక్కగా నమస్కారం చేసుకోండి. ఇంకా మాట్లాడితే మీ ఆజ్ఞాచక్రము వాళ్ళ పాదాల మధ్య ఉన్న ఆ గ్యాప్ లోకి ఆ 2 బొటన వేళ్ళు ఉంటాయి చూసారా, 2 బొటన వేళ్ళు దగ్గరికి చేరిస్తే ఆ మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లో మీ ఆజ్ఞాచక్రం కలవాలి. ఈ కుడి చెయ్యి, రైట్ లెగ్, కుడి చెయ్యి వాళ్ళ కుడి చేతిని, కుడి కాలుని టచ్ చేయాలి.
ఎడం చెయ్యి వాళ్ళ ఎడం కాలు టచ్ చేయాలంటే క్రాస్ అవుతుంది అనమాట. అలా నమస్కారం చేసుకొని మధ్యలో మన ఆజ్ఞా చక్రాన్ని కరెక్ట్ గా వాళ్ళ 2 బటన్ వేళ్ల మధ్య వచ్చే గ్యాప్ మీద కనుక పెడితే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ మనకి శక్తిపాతం జరిగిపోతుంది. ఆ గురువుకి తెలిసినా తెలియకపోయినా ఆ పైనున్న ఆ కారణ గురువు ఆ గురువుని వాహకంగా చేసుకొని మన దగ్గరికి వెళ్ళిపోతుంది, మనలోకి వచ్చేస్తుంది. మనలోకి వచ్చిన శక్తిని మనం ఏం చేసుకుంటాము? హ్యాపీగా ఆహా నాకు శక్తి వచ్చేసింది అని హాయిగా నిద్రపోతాం. కాదు, ఆ శక్తిని మనం సత్కార్యాల కోసం ఉపయోగిస్తాము, హీలింగ్ లో ఉపయోగిస్తాము, ఈ మన జపశక్తి ధారపోయటంలో ఉపయోగిస్తాము, సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉపయోగిస్తాము, పౌర్ణమి మెడిటేషన్ లో ఉపయోగిస్తాము, శుభకామన చేసేటప్పుడు ఉపయోగిస్తాము. ఓం శాంతి 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 అంటే కాదు, నాలో ఉన్న శక్తిని ప్రపంచానికి అందచేయండి ఆయన, నన్ను ఒక వెహికల్ గా యూజ్ మై బాడీ యాజ్ ఎ వెహికల్ టు ఛానలైజ్ ది ఎనర్జీ టు ద నీడీ పీపుల్ ఆఫ్ దిస్ హ్యుమానిటీ, టు ద నీడీ లైఫ్ ఆఫ్ దిస్ హ్యుమానిటీ. అన్ని ప్రాణులకు నాలోని ఉన్న శక్తి అందుగాక అని కనుక మనం ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మన శరీరము ఒక ప్రిజం అవుతుంది. ప్రిజం లో ఒక సోలార్ రే ఒక ప్రిజం లో ఎంటర్ అయితే అది 7 రేస్ గా మారుతుంది. తెలుసు కదా, సైన్స్ చెప్తుంది కదా. అలాగే మనం అర్ఘ్యం వదిలేటప్పుడు కూడా అదే జరుగుతుంది. అది మన సూర్యుడికి అర్ఘ్యం వదలటం కూడా ఒక సైన్సే. మీరు ఇలా నీళ్లు పట్టుకొని, అంటే మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. సూర్యుడు ఎదురుగా అలా కనుక మనం నీళ్లు పోస్తే ఆ డ్రాప్ లోంచి సూర్యుడు రే అలా ఆ వాటర్ డ్రాప్ లోంచి అది బ్రేక్ అయ్యి 7 రేస్ గా వచ్చి కరెక్ట్ గా మన యొక్క శరీరం మీద పడితే మన యొక్క 7 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. మన యొక్క నాడులు, మన శరీరంలో ఉండే నరాలకి సూర్యుని శక్తి చాలా అవసరము. కాబట్టి సూర్యుని శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే మనం ఎన్నో రకాలైన అద్భుతమైన కార్యక్రమాలు చేయొచ్చు. అమ్మవారి యొక్క స్టాఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు, అమ్మవారి యొక్క ఇన్నర్ సర్కిల్లోకి ఎంటర్ అవ్వచ్చు. అమ్మవారి ఇన్నర్ సర్కిల్లో నేను ఉన్నానండి, నేను ఇంకేం చెయ్యక్కర్లేదండి అంటే అప్పుడే మన పని మొదలవుతుంది. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. కాకపోతే మనం ఇవి చేస్తున్నాము అనేది వాళ్ళకి కూడా తెలియకూడదు, అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లైక్ అట్రాక్ట్స్ లైక్. మన లాంటి సాధకులు కలిస్తే ఇలా మనం డిస్కస్ చేసుకుంటాం. అంతేగాని ప్రతి వాళ్ళకి నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే మీ టైమింగ్స్, అంటే నేను ఫలానా 4 to 5 నేను స్వాధ్యాయంలో ఉంటాను, ఆ టైంలో ఎవరైనా వచ్చారనుకోండి, కొంచెం వాళ్ళని పర్మిషన్ తీసుకొని కాసేపు మనం స్వాధ్యాయం చేసుకొని మళ్ళీ వాళ్ళతోటి స్పెండ్ చేయొచ్చు. అంతేగాని నేను నా టైంలో మీరు వచ్చారేంటి, నా సంగతి తెలీదా అలా అనుకోకుండా అతిథి దేవోభవ అంటే మనము కామన్ సెన్స్ ఉపయోగించుకుంటాం. అందరినీ మనము ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ ఇబ్బంది పెట్టకుండా కామన్ సెన్స్ ఉపయోగించుకొని మన లైఫ్ స్టైల్ ని హ్యాపీగా ఉంచుకోవడం మన కర్తవ్యమే, అది మన పని. ఎప్పుడైతే ప్రాపర్ గా మన లైఫ్ ని మనం మేనేజ్ చేసుకొని కామన్ సెన్స్ తో ముందుకెళ్తామో ఖచ్చితంగా అమ్మవారు అలాంటి కామన్ సెన్స్ గా లైఫ్ ని తనంతట తాము మేనేజ్ చేసుకునే వాళ్ళంటే వాళ్ళకి చాలా ప్రీతి. వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి మనకి అన్ని రకాలైన విద్యలు నేర్పిస్తారు. కాబట్టి పంచదశలో 12 అక్షరాలు అన్ని ఒక్కొక్క అక్షరమే. ఒక అక్షరంతో మరొక అక్షరం కలవదు. 3 కూటాల్లో ఉన్న సమాన అక్షరాలు లహ్రీం, మరొకటి క హ్రీం, 3 మార్లు వస్తుంది. మనం ఇప్పుడు స్టార్టింగ్ ప్రేయర్ లో ఈ మంత్రం చెప్పుకున్నాం. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ హ్రీం శ్రీం క్లీం ఓం కయేఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం శ్రీం. ఇది అనుగ్రహమాల మంత్రం. గాయత్రి మంత్రాన్ని, శ్రీ విద్యకు సంబంధించిన షోడశాక్షరి మంత్రాన్ని 2 కలిపారు. ది గ్రేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎవర్ హ్యాపెండ్ ఆన్ ది ఎర్త్ ప్లానెట్ అనమాట. అసలు ఎక్కడో పరాశర మహర్షి, పరశురామ ఋషి స్వయంగా వచ్చి మారెళ్ల శ్రీరామకృష్ణ మాస్టర్కి ఇది చెయ్యండి అని చెప్పితే ఆయన గురువుని కనుక్కొని 25 సంవత్సరాలు తపస్సు చేసి ఒక దుర్గా పౌర్ణమి రోజు దుర్గా నవరాత్రుల్లో దిగిన ఆ మహామంత్రాన్ని కూడా మీరు చక్కగా 1 సారి 2 సార్లు చేసుకోవచ్చు, సరిపోతుంది.
వాగ్భవ బీజం అనగానే హ్రీంకారం వస్తుంది. కామరాజు కూటం అనగానే అవగానే హ్రీం వస్తుంది. శక్తి కూటంలో చివరకు మళ్ళీ హ్రీం వస్తుంది. ఆ హ్రీం ని సహస్రారంతో అనుసంధానం చేసుకోవాలి. అందుకని అనుగ్రహమాల మంత్రం ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాము అంటే సహస్రారంతోనే అనుసంధానం అవుతుంది. హ్రీం లో హా ఉంటుంది, రాలో ఈం ఉంటుంది, హ్రీంలో కాదు, హ్రీంలో హా ఉంటుంది, రా ఉంటుంది, ఈం ఉంటుంది. అంటే ఒక హ్రీం అనే బీజాక్షరంలో మనము ఇంగ్లీష్ లో ఏదైతే సిలబుల్స్ అని చెప్తామో అలాగే ఇక్కడ సంస్కృతంలో హ్రీంలో హా ఉంది, రా ఉంది, ఈం ఉంది. ఈ మూడు ఉంటాయి. వాగ్భవ కూటం అవగానే హ్రీంకారంలో లోని హా, రా, ఈం వాయిస్ వినిపించట్లేదండి. ఎస్ ఎస్, ఆపాను, నేనే ఆపాను. ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తేను ఒక ఆవిడ దిల్సుఖ్ నగర్ లో ఆ, గత 6-7 సంవత్సరాలుగా రెగ్యులర్ గా యజ్ఞం చేస్తుంది ఆవిడ. ఆ, ఈ సూర్య కళంకాలు వస్తున్నాయి అని అంటే విశేషమైన ఆహుతులు వేయించండి అంటే నిన్న ఆవిడ కూర్చొని నవగ్రహ శాంతి హోమంలో చక్కగా సూర్యుడికి సంబంధించిన ఆ, విశేషమైన ఆహుతులు ఏది సౌర ఇలాంటివన్నీ కూడా ఆవిడకి అవగాహన ఉంది. ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తి అన్నమాట. ఆవిడ కాల్ చేస్తే ఆ, తీయాల్సి వచ్చింది ఫోను. వేరే వాళ్ళకి అసైన్ చేశాను ఆ వర్క్. అంతే, దట్స్ ఆల్. ఓకే. అటువంటి అతి ఉన్నతమైన వాళ్ళ ఫోన్స్ ఈ క్లాసెస్ లో ఉన్నప్పుడు నేను జనరల్ గా ఎత్తాను. ఏదో చాలా అర్జెంట్ పని ఉన్నదంటేనే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, అందుకని తీయాల్సి వచ్చింది. ఓకే. సో హ్రీంకారంలో ఏముందండి? హా, రా, ఈం చూపించడం కోసమే కంఠం వద్ద 3 గీతలు. సో ఈ మనం చేసే ఈ ఈ అనుగ్రహమాల మంత్రము మన శరీరంలోనే తిరుగుతుంది. అక్కడ గాయత్రి మంత్రం కూడా మన శరీరంలో తిరుగుతుంది. అందుకని అంగన్యాస కరన్యాసాలు, తర్వాత గాయత్రి న్యాస అని చెప్పి ఒక్కొక్క అక్షరము మన శరీరంలో ఎలా తిరుగుతుందో కూడా గురువు గారు చూపించారు. అలా అనుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అనుగ్రహమాల మంత్రంలో ఉన్న ఈ షోడశాక్షరి షోడసాక్షరి మంత్రం కూడా మన శరీరంలో తిరుగుతుంది. మరల మధ్యకూటం, కామరాజకూటం అవగానే హ్రీంకారం వస్తుంది. ఈ మూడు ఆ, రా, ఈం చూపించడానికి నడుము దగ్గర గీతలు. సంధి అలా చూపిస్తున్నాడు. ఈ అక్షర మంత్ర శక్తులన్నింటినీ నమస్కరించుకుంటూ మొత్తంగా అమ్మవారికి పాదాల నుండి పై వరకు కట్టిన వస్త్రం ధ్యానం చేసుకోవాలి. అమ్మవారి యొక్క వస్త్రము కూడా ఇప్పుడు మనం ఒక ఇమేజ్ కనపడుతుంది కదా, ఆ ఇమేజ్ లో మీకు ఎర్రటి ఆ ఆ ఎర్రటి ఆ శారీ కట్టుకొని ఉన్నారు కదా, ఆ దాని మీద కూడా మనము ధ్యానం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాము, శారీ కాకుండా ఆ శారీ యొక్క ఆభరణాలు ఆభరణాలు నుంచి వచ్చే ఆ చిత్రమైన ఆ సింబల్స్, వాటి యొక్క అర్థము, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. వాటిని ఊహించుకుంటూ అమ్మవారిని చూస్తూ చూస్తూ కాసేపు చూస్తూ ఉంటే ఆ వెనకాల ఉండే ఎనర్జీ దర్శనం అవ్వాలి మనకి. ఆ శక్తి ఎలా దర్శనం అవుతుంది అంటే సంపూర్ణ సృష్టికే మూలాధారమైన ఒక అద్భుతమైన శక్తి. ఆ శక్తిని నేను చూస్తున్నాను అనే భావన మీకు కలిగితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క రూపము వెనకాల ఉండే శక్తి మనకి అర్థమవుతుంది అనేది మనము ఈ ధ్యానం ఆ శారీ మీద కనుక ధ్యానం చేసుకుంటే అది కూడా మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. అలాగే అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి, శ్రీ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి కటీతట్యై నమః. శ్రీ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీ తట్యై నమః. అమ్మ కటిసీమ ఎర్రని వస్త్రంతో కూడి ఉన్నది. అమ్మవారి నితంబ స్థానము పృథ్వీ స్థానం. ఆమె కూర్చున్నది పృథ్వీ స్థానం. మహారజనం అనే అద్దకపు వన్నె చేత అద్దకం చేయబడినది కౌసుంభము అని చెప్పారు ఇక్కడ. ఆమె శారీ
అద్దక వన్నె చేయబడింది అలాంటి శారీని వాళ్ళు ఋషులు ఇలా డిస్క్రైబ్ చేసిన తర్వాత ఈ రవివర్మ ఇలాంటి గీతకారులు అంటే ఈ ఈ పెయింటింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు అమ్మవారి యొక్క వాళ్ళు కూడా ఈ పీఠాధిపతులు శంకర భగవత్పాదులు గాని ఈ పరమాచార్యులు గారు గాని వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారమే, వాళ్ళు చెప్పిన భాష్యం ప్రకారమే ఆ లలితా సహస్రనామం యొక్క స్వరూపము ఆ, మనకి ఆ ఆ ఇమేజెస్ వచ్చినాయి అని అర్థం చేసుకోవాలి మనం. అక్కడక్కడ కొన్ని కొన్ని టెంపుల్స్ లో ఆ ఆ అమ్మవారి యొక్క స్వరూపము అలా పెయింటింగ్ గీసి ఉంటుంది, కాళీ మాత లాగా, తర్వాత లలితాదేవి లాగా, తర్వాత మరాళి మందగమన లాగా, వారాహి లాగా, ఆ తర్వాత ఆ రాజశ్యామల్ లాగా, ఇలాగా వేరియస్ వేరియస్ స్వరూపాలు గీసి ఉంటాయి. వాటినన్నిటినీ మనము అధ్యయనం చేసుకునేటప్పుడు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి అసలు స్వరూపం వెనకాల ఉండే ఆ ప్రజ్ఞ, ఆ చేతనత్వం ఏంటో మనకి తెలుస్తుంది. అది మనం తెలుసుకుని ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం తర్వాత రత్నకింకిణి కారమ్య రసనాద మభూషిత శ్రీ రత్నకింకిణికారమ్య రసనాద మభూషితాయే నమః. ఇది శ్లోకము. దీనికి అమ్మవారు మలనూలు కట్టుకుందిట. రత్న కింకిణి ఎక్కడ రత్నము ఆభరణాలు పదాలు వచ్చినా మంత్రములే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, ఎక్కడ మనకి రత్నాలు ఆభరణాలు ఏవి వచ్చినా ఆ ఆభరణాలు చూడకూడదు. ఆభరణాలు ఒక మంత్ర రూపంలాగా చూడాలి. అమ్మవారి యొక్క మెడలో ఉన్న ఇది కానీ మనకి మనకి భుజాలు భుజకీర్తుల గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఆఖరికి అమ్మవారి ముక్కు పుడకలు కూడా ఆ ఆ, అవి గ్రహాలుగా చెప్పుకున్నాము. చెవి లోలాకులు కూడా ఒక ఒక మంత్ర రూపములుగా చెప్పుకున్నాము. అలాగే అమ్మవారి శరీరం మీద ఉండే ఆ చీర గాని, ఆమె స్మైల్ గాని, ఆమె ముక్కు గాని, ఆమె యొక్క కళ్ళు, ఆ కళ్ళు మధ్యలో ఉండే మూడవ నేత్రం గాని అన్ని మంత్ర స్వరూపములే. ఎప్పుడైతే వాటిని మంత్ర స్వరూపములుగా చూస్తారో అప్పుడు మనకి ఆ శారీ మీద, ఆభరణాల మీద ఉండే ఆ మెటీరియలిస్టిక్ వ్యూ పోతుంది. మొదట మొదట అనుకోవచ్చు అమ్మవారు చక్కగా నవ్వుతున్నారు, ఎంత నిర్మలంగా ఉంది, ఆహా ఆ చీర గాని, ఆ ఆభరణాలు గాని, ఆ ముక్కు పుడక గాని, ఆ ఆ జుట్టులో ఉండే ఆ చంద్రుడు నెలవంక గాని అనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా మనకి దాని వెనకాల ఉండే ఆ మంత్ర రూపములను గనక మనము ధ్యానం చేసుకుంటూ ఉంటే, అమ్మవారి వైపు చూస్తూ అమ్మా నీ యొక్క భౌతిక స్వరూపం తెలుస్తుంది. నీ 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 ఆభరణాలు, నీ యొక్క తలలో ఉండే నెలవంక, నీ చిరునవ్వు, నీ బుగ్గలు, నీ నీ నాసికలు, నీ చెవి లోలాకులు, నీ భుజకీర్తులు, నీ యొక్క చీర యొక్క అందము, నీ యొక్క నడుము, నీ యొక్క వక్షస్థలము, వీటి వెనకాల ఉండే ఆ అద్భుతమైన మంత్రభూతమును మాకు తెలియచేయ తల్లి అని కనుక మనం అనుకుంటే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అదే ఇక్కడ మనం చేస్తున్నాం. రత్న కింకిణి ఎక్కడ రత్నము ఆభరణాలు పదాలు వచ్చినా అవి మంత్రములే. 16 తీగలతో చేసిన మేకలని రసనాదాము అంటారట. 16 తీగలు మరల మంత్ర రహస్యం. ఇప్పుడు అమ్మవారు వేసుకున్న రత్న కింకిణి అనే ఒక ఒక ఆభరణం, ఆ ఆభరణం 16 తీగలతో చేశారట. మళ్ళీ 16 ఎందుకు పెట్టారు ఇక్కడ? 16 అంటే మనకి మళ్ళీ ఈ షోడశి మంత్రం వస్తుంది. 16 తీగలు అనగా మరల మంత్ర రహస్యం. రత్న కింకిణిక మలనూలుకు మలనూలుకి చిన్న మువ్వలు వేలాడి ఉన్నాయట. అలాంటి మలనూలు కట్టుకున్న అమ్మవారు. రత్న కింకిణిక అంటే ఆ మువ్వలు మోగుతూ ఉంటాయట. లలితా సహస్రనామంలోనే రత్న కింకిణి మేఖల అని మరొక నామం కూడా వస్తుంది. కానీ ఇక్కడ రత్న కింకిణి కారమ్య అని వచ్చింది కాబట్టి దానికి చెప్తున్నారు రణత్ కింకిణి మేఖల. రత్న కింకిణిక అంటే
మొలనూలుకి అంటే చిన్న పిల్లలకి ఈ మనకి మొలతాడు వేసి దానికి ఇంతకుముందు ఆ వెండి మామిడికాయ పిందెలు వేసేవాళ్ళు. దాన్ని అలా వేసేటప్పుడు కూడాట 16 మాత్రమే ఉండాలట. ఆ తర్వాత ఇప్పుడు మీరు లేడీస్ మీద కనుక ఈ నడుము కట్టుకునేది కనుక అది చేసుకున్నప్పుడు దానికి 16 సంఖ్యలో ఏదైనా చిన్న ఇవి కనుక కట్టుకుంటే మనం కట్టుకునే దాన్ని ఏమంటారు, నడుము కట్టుకునే ఆభరణము వడ్డానం అంట. వడ్డానం చేయించుకునేవాళ్ళు, చేసేవాళ్ళు. దానికి 16 సంఖ్యలో ఉన్న చిన్న పూసలు లాంటివి ఏమన్నా కనుక చేయించుకుంటే మీరు మీ ఆభరణం కూడా అది మంత్రం అయిపోతుంది. అలాగే మీరు చేయించుకునే ఈసారి మీరు చేసుకున్న బంగారు ఆభరణాలను కూడా ఒక ఒక సంఖ్యా ప్రమాణంగా కనుక మనం చేయించుకుంటే అవి కూడా ఎప్పుడైనా మనకి ఆ ధ్యాస పోతుంది. నేను చెప్పేది ఏంటంటే మనం మొదట్లో కూడా డిస్కషన్ చేసుకున్నాము. ఋషులు ఆడవాళ్ళకి ఈ బంగారు ఆభరణాలు వేయటము అనేది ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్ అని ఇక్కడ శర్మ గారు కూడా చెప్పిందే మనం చెప్తున్నాం. కాకపోతే వాటిని మనం ఏమైపోయిందంటే ఆ బంగారు ఆభరణాల్లో ఉండే ఆ సైంటిఫిక్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ మిస్ అయిపోయి వాటిని ఒక ఆభరణంగానే చూడడం అలవాటు అయిపోయింది మనకి. అలాగే అలవాటు చేసేస్తున్నాం. ఆహా, అద్భుతమైనదండి. కానీ మనము వీ షుడ్ బి అవేర్. ఈసారి అలాంటివి ఏదన్నా చేసుకుంటే ఆ అంకెలు ఆ అంకెలు ఉన్న కరెక్ట్ గా 16, 12 అలా అలా సంఖ్య వచ్చే ఆభరణం కనుక చేసుకుంటే దాన్ని తలుచుకోగానే దాన్ని అలా ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ అమ్మవారి యొక్క సంఖ్య ఇది అనే ఒక్క సెకండ్ ఆ స్ఫురణ మీదకి వస్తే ఆ ఆభరణాలు వెనకాల ఉండే ఆ మంత్ర రహస్యం మనకు అర్థమవుతుంది అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం అండి ఇది. అదే చెప్తున్నాడు ఇక్కడ. సో రత్న కింకిణిక అనేది మలనూలుకి మువ్వలు వేలాడుతుంటాయి. అలాగే రత్న కింకిణి మేఖల అని ఇంకోటి కూడా వస్తుంది. దాని గురించి కూడా వర్ణనం చేస్తున్నారు. సో ఇంకా దీనిలోకి పోతే రణత్ కింకిణి అంటే ఏంటి? రణత్ అంటే ధ్వనిస్తున్న, చప్పుడు చేస్తున్న మువ్వలతో ఉన్న మొలనూలుతో ఉంది. గజ్జెలు ఉంటాయి. గజ్జెలకు కూడా మీరు 16 లేదా 24 ఉండేటట్టుగా చూసుకోవచ్చు. వాడికి చెప్పామనుకోండి, వాడు నవ్వుతాడు. నవ్వనండి, లెట్ దెమ్ లాఫ్. నాకు 24 పూసలు ఉండే గజ్జలు తీసి ఇవ్వండి అంటే, అదేంటమ్మా 24 కాదమ్మా 36 ఉంటాయమ్మా 40 ఉంటాయమ్మా అనుకుంటే అనుకోనండి. మనకు కావాల్సిన ఆ సంఖ్య గనక మనం చేసుకుంటే వేసుకోవాలి. ఆభరణాలు చక్కగా వేసుకోవాలి, చక్కగా అలంకరించుకోవాలి. మనం చెప్పుకున్న ఆ చిరునవ్వు కానీ అవి గనక ఉంటే మనకి ఆ అమ్మవారి యొక్క స్వరూపము స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ అంటారు చూసారా, అట్లా మనము ఆ ఆభరణాలు కనుక వేసుకొని అలా గనక తయారైతే మనకి ఖచ్చితంగా అమ్మవారి యొక్క స్వరూపం ఓహో ఇలా ఉంటుందా, ఇలా అమ్మవారు గనక రియల్ గా వస్తే ఎలా ఉండాలి అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందుకనే గణపతి సచ్చిదానంద స్వామి కూడా శ్రీ విద్య అర్చన చేసేటప్పుడు స్వయంగా బ్రహ్మాండమైన పట్టు చీర కట్టుకొని ఆయన చేస్తారు. తర్వాత ఈ ఇంకొక జిల్లేలమ్మూడిలో అమ్మవారు ఉన్నారు. జిల్లేలమ్ముడి అమ్మ, ఆవిడ ఎలాగూ స్త్రీయే కాబట్టి ఆవిడ చక్కగా ఎప్పుడు ముక్కు 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 పుడకలు అవన్నీ పెట్టుకుంటారు, చెవిలో ఆకులు పెట్టుకుంటారు. ఆవిడ విష్ణు సహస్రనామం గురించి చెప్పినప్పుడు విష్ణువు లాగా ఆవిడ శంఖ చక్ర గద పద్మములు పెట్టుకుంటారు. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగ గురువులు ఆడవాళ్ళు లాగా ఆ ఎనర్జీని షఫుల్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. స్వామి సమర్థ సద్గురు ఉన్నారు మనకి మన మహారాష్ట్రలో. ఆయన్ని కూడా అమ్మవారి రూపంలో ఆయనకి శారీ కట్టి బొట్టు పెట్టి అమ్మవారి రూపంలో చూస్తారు భక్తులు. పెయింటింగ్స్ వేసి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన స్వయంగా ఆ రూపం ధరించారు. ఆ చీర కట్టుకొని ఓహో భక్తులు నన్ను ఇలా చూడాలనుకుంటున్నారు, నేను మేల్ ఎనర్జీలోనే ఉన్నాను, ఫీమేల్ ఎనర్జీ కూడా నాకు కొంత ఆ సాధన అనుభవం ఉంది, అది నేను చూపించాలి, అది నేను తెలియచేయాలి వీళ్ళకి అనేది వాళ్ళు చేసే ప్రయత్నం అన్నమాట. సత్య సాయిబాబా వారికి కూడా
వారు వేసుకునే ఆప్రాన్ లో ఒక చీర లాంటి ఒక ఒక వస్త్రం ఉంటుంది అని చెప్తారు మరి. కాబట్టి ఈ పరమ గురువులు వీళ్ళందరూ కూడా మేల్ అయినా ఫిమేల్ అయినా ఇద్దరు ఒకటే అనే అర్థం వచ్చేటట్టుగా, అర్ధనారీశ్వర తత్వం వచ్చేటట్టుగా ఈ యొక్క పనులు చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రణత్ అంటే ధ్వనిస్తున్న, చప్పుడు చేస్తున్న మువ్వలతో మొలనూలుతో ఉంది. అంటే నడుము కట్టుకున్నది కూడా ఆ శబ్దం వచ్చేది, గజ్జలకి ఎలాగైతే శబ్దం వస్తుందో మొలకు కట్టుకునేది కూడా శబ్దం వచ్చేటట్టుగా కట్టుకున్నారట. అమ్మవారు కూర్చున్నప్పుడు కూడా మేకల చప్పుడు చేస్తున్నది. ఊహించుకోండి ఎంత అద్భుతమైన విషయమో. కాంచీదామ కరికలభ కుంభ స్తననత పరీక్షిణ మధ్య పరిణత శరత్చంద్ర వదన. కాంచీధామం తలుచుకుంటే మహాకాంచి క్షేత్రం గుర్తు రావాలి. మహాకాంచి క్షేత్రం గుర్తు వస్తుంది. అక్కడ అమ్మ కామాక్షి దేవి ప్రకాశిస్తూ ఉంది. మహాబిల స్థానం, మహాబిల స్థానం అంటే మూలాధారం నుండి మణిపూరం వరకు ఉన్న స్థానము. ధ్వనులు వ్యక్తమయ్యే చోటు ఎక్కడండి? మణిపూర చక్రం. ధ్వనులు మణిపూరక చక్రం దగ్గర వస్తుందట. మణిపూరక చక్రం యొక్క స్థలం యాక్చువల్ గా అక్కడ ఏంటి? అగ్ని. అగ్ని అంటే సౌండ్, మూలాధారం అంటే ఎర్త్, తర్వాత స్వాదిష్టానం అంటే వాటరు, మణిపూరకం అంటే అగ్ని. అగ్ని అక్కడ. ఇక్కడ ధ్వనిస్తున్న మువ్వలు అంటే మణిపూరం దగ్గర వ్యక్తమవుతున్న సూక్ష్మనాదాలు. ఏ డాగ్ కెన్ లిసన్. మనము ఈ దత్తాత్రేయుడి దగ్గర డాగ్స్ ఎందుకు ఉంటాయి అంటే, ఆవు సంగతి మనకి తెలుసు. కానీ కుక్కలు, శునకములు కూడా వాటికి ఒక హయ్యర్ లిసనింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది. మనం వినలేనివి కూడా అవి వినగలవు. అందుకనే అవి ఆత్మల యొక్క మాటలు అవన్నీ వింటాయి అని అంటారు. ఒక రకమైన సూపర్ సోనిక్ విజిల్ ఉంటుంది, దాన్ని ట్రైన్ చేసేవాళ్ళు. ఆ విజిల్ ఊదితే మనకి వినపడుతుంది కానీ దానికి వినపడుతుంది. సో దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ హీరింగ్ పవర్ అన్నమాట. మనకి కూడా హీరింగ్ పవర్ వచ్చే అవకాశం ఉంది. దాన్నే దివ్య శ్రవణము అంటాము. అది ధ్యానము ద్వారా తెలుస్తుంది. ఎవరెక్కడెక్కడ మాటలు కూడా మనకి వినే అవకాశం ఉంది. కానీ దాన్ని కరెక్ట్ గా మనం ఛానలైజ్ చేసుకునే శక్తి ఇంకా రాలేదు. ఇంకా మనం ఇమోషన్స్ కి అటాచ్ అయ్యి ఉన్నాము కాబట్టి మనకి ఆ శక్తులు రావట్లేదు అని మనం అర్థం చేసుకుంటే, ఎప్పుడైతే ఈ ఇమోషన్స్ కి బియాండ్ మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో ఆ దివ్య దృష్టి, దివ్య శ్రవణం, దివ్య స్పర్శ మనకి తెలుస్తాయి. మనం ఇక్కడే ఉండి స్పర్శతో ఎంతో దూరం ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వచ్చు, శక్తిపాతం ఇవ్వచ్చు, హీలింగ్ చెయ్యొచ్చు. అలాగే ఎంతో దూరంగా ఉన్న మన తెలిసిన వాళ్ళ యొక్క మాటలు మనం వినవచ్చు. వాళ్ళ అమ్మవారికి చెప్పుకునే మాటలు మనకి వినపడతాయి. ఒక్కొక్కసారి వినపడినప్పుడు మనం వెంటనే ఏమనుకుంటాము, వాళ్ళకి శక్తిని పంపించే ఏర్పాటు చేసుకోవాలి. హృదయం మీద ఇలా చేయి పెట్టుకొని, నా యొక్క స్నేహితుడు లేదా స్నేహితురాలు ఎక్కడో బాధపడుతున్నారు, సడన్ గా గుర్తొస్తారు మనకి కొంతమంది. తర్వాత మనకి తెలుస్తుంది వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని. సడన్ గా ఎప్పుడైనా ఎవరైనా మీకు గుర్తొచ్చినప్పుడు సింపుల్ గా జస్ట్ మన హృదయం దగ్గర చేయి పట్టుకొని, నా యొక్క స్నేహితురాలు ఏదో బాధలో ఉన్నారని నాకు కొంత అవగాహన తెలుస్తుంది, కొంత అనిపిస్తుంది. వారికి నా అమ్మవారి యొక్క ఆశీర్వాదములు వెళ్ళుగాక, అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ వెళ్ళుగాక, నా నుంచి కొంత ఎనర్జీ వెళ్ళుగాక అని కనుక మనం అనుకుంటే, ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అది ఆ శక్తి అందుతుంది, ఆ సద్భావనలు అందుతాయి. వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళు బాగుపడే అవకాశం ఉంది. వాళ్ళకి తెలియకపోవచ్చు ఎక్కడి నుంచి ఈ ఎనర్జీ వచ్చింది అనేది. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేనే పంపించాను, నా వల్లే నీకు అలా అయ్యింది అనుకున్నారు అనుకోండి, మళ్ళీ మీకు అవకాశం ఇవ్వదు ప్రకృతి. అలాంటి అవకాశాలు మీకు కనీసం 100 ఇస్తుంది ప్రకృతి. ఆ 100 అవకాశాలని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటేనే ఆ 100 పరీక్షలు పెడుతుంది అమ్మవారు మిమ్మల్ని. ఆ 100 పరీక్షలు మీరు పాస్ అయితేనే అమ్మవారు యొక్క ఆ పాదాల చెంతకి మనకు చేరుకునే అవకాశం దొరుకుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఇటువంటి దివ్య స్పర్శ, దివ్య శ్రవణము, దివ్య దృష్టి ఇలాంటివి ఏమన్నా మీకు అవగాహనలోకి వస్తే చాలా సీక్రెట్ గా వాటిని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. అంటే
దొంగ చేతిలో కత్తి ఉంటుంది, డాక్టర్ చేతిలో కత్తి ఉంటుంది. సరిగ్గా ఉపయోగించుకోవాలి. తర్వాత యుద్ధంలో అస్త్రాలు ఉంటాయి, అన్ని అస్త్రాలని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఒక ఒక కంట్రీకి, ఒక నేషన్ దగ్గర ఎన్నో రకాలైన న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్ గా ఉపయోగించుకుంటేనే ఆ కంట్రీ యొక్క పేరు బాగుపడుతుంది. కాబట్టి మనం కూడా మనకి అలాంటివి ఏమన్నా అవగతమైతే వాటిని కరెక్ట్ గా కనుక ఉపయోగించుకుంటే అమ్మవారి యొక్క ఇన్నర్ సర్కిల్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. సరే, ఇక్కడ ఇది అయిపోయింది కదా. మహాబిల స్థానం అంటే మూలాధారం నుంచి మణిపూరం వరకు ఉన్న స్థానం. ధ్వనులు వ్యక్తమయ్యే చోట మణిపూరము. ఇక్కడ ధ్వనిస్తున్న మువ్వలు అంటే మణిపూరం దగ్గర వ్యక్తమవుతున్న సూక్ష్మనాదాలు. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్రాలే కనుక ధ్వనులు. రణత్ కింకిణి మేఖల అన్నారు వసిన్యాది వాగ్దేవతలు. రణత్ కాంచీదామ అన్నారు శంకరులు. ధ్వనిస్తున్న మువ్వల మలనూలు ధరించిన తల్లి. చక్కగా ఎవరైనా సువాసినికి, మన చుట్టాల్లో ఎవరికైనా మీరు ఎప్పుడైనా ఏదైనా చేయదలుచుకుంటే ఇలాంటివి ఇవ్వండి. అంటే ప్రాక్టికల్ గా వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ అమ్మవారు యాక్చువల్ గా ధరించింది. ఆ ధరించిన ఆభరణాల యొక్క ఆ మంత్ర స్వరూపాలు మనం తెలుసుకోవడానికి వీటిని చక్కగా ఆనందంగా వర్ణించుకుంటున్నాము అని అర్థం చేసుకున్నాం. తర్వాత కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవో ద్వయాన్విత. శ్రీ కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవో రుద్వయాన్వితాయై నమః. అమ్మవారి ఊరువులు ఎంత మెత్తగా ఉంటాయో అది కేవలం కామేశ్వరునికి మాత్రమే తెలుసు. కామేశ్వరి, కామేశ్వరుడు, ఈ శివుడు, శక్తి, వీటి గురించి మనం అర్థం చేసుకుంటాము. పిల్లవారికి తల్లి వాత్సల్యం మాత్రమే తెలుస్తుంది. అమ్మ యొక్క అందము అయ్యకే తెలుస్తుంది. అది దాంపత్య ధర్మం, దట్ ఈస్ నార్మల్. ఈ నామంలో సున్నితమైన అంశాన్ని తీసుకుని శంకర భగవత్పాదుల వారు, ఆయన ఆ జన్మ బ్రహ్మచారి, ఆయన అమ్మవారిని వర్ణిస్తూ ఎంత సున్నితంగా, ఎంత స్మూత్ గా, ఎంత జాగ్రత్తగా, ఎక్కడ దాంట్లో నెగటివ్ అర్థము రాకుండా చాలా జాగ్రత్తగా వర్ణిస్తున్నారు. అర్థం చేసుకోండి. ఆనంద లహరిలో పరవశించి గానం చేశారట. సదాతే సౌందర్యం పరమశివ దుర్మాత్ర విషయం అన్నారు. అమ్మా, నీ సౌందర్యం పరమశివుని చూపులకి మాత్రమే తెలిసేదమ్మా అన్నారు. పరమశివ దృన్మాత్ర విషయం అనగానే సమయాచారం వచ్చింది. సమయాచారం అంటే మనం ఇంతకుముందు కూడా డిస్కషన్ చేసుకున్నాం. మార్ధవం అంటే మృదుత్వము, ఆ లావణ్య కోమలత్వ భావమే మార్ధవము. అవి నీ ఊరువులకు ఉన్నాయమ్మా అని మార్ధవం కామేశ జ్ఞాత, కామేశ్వరునికి మాత్రమే తెలుసు. సో లావణ్యంగా, కోమలంగా ఉండే సహజమైన క్వాలిటీ మనకి, మన స్త్రీలకి, వాళ్ళకి, తల్లికి ఉండేది. కామేశ్వరునికి మాత్రమే తెలుసు అంటే అమ్మవారు శివుని ఒడిలో కూర్చున్నారని చెప్పడం. ఒకటి పాతివ్రత్యం చెప్పారు, రెండు శివుని ఒడిలో అమ్మవారు ఉన్నది అని కూడా చెప్పారు. ఇక్కడ సౌభాగ్య శబ్దం ఉంది. అమ్మవారి మంత్రమే సౌభాగ్య విద్య. ఓం శ్రీమాత్రే నమః, అదే సౌభాగ్య విద్య. ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉంటే అది సౌభాగ్యమే, కంప్లీట్ సౌభాగ్యమే. మగవారికి కానీ ఆడవారికి కానీ అది కంప్లీట్ సౌభాగ్యమే. ఇక్కడి నుండి ఇప్పటి వరకు కొన్ని మంత్రాలు వచ్చినాయి. ఇక ఈ మంత్రాల దగ్గర నుంచి వారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడి నుండి గురు మంత్ర రహస్యాలు వరుసగా వస్తాయి. శ్రీ విద్యలో కూడా ఒక స్థాయికి వెళ్ళాకే గురు పాదుకలు చెప్తారు. వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం మళ్ళీ ఇందాక కూడా మనం పాదుకల్ని డిస్కస్ చేసుకున్నాము. గురువు యొక్క పాదాలని ఎలా స్పర్శ చేయాలో డిస్కస్ చేసుకున్నాము. శ్రీ విద్యలో పార్ట్ అండ్ పార్సల్ ఏంటంటే గురు పాదుకలని నమస్కారం చేసుకోవడం, గురు పాదుకలకు సేవ చేసుకోవడం, గురువు యొక్క పాదాలని ఎలా స్పర్శించాలో తెలుసుకోవడం కూడా శ్రీ విద్యలో ఒక భాగమే. ఇది కేవలం గురువు ద్వారా మాత్రమే తెలియాలి. గురువు ఎవరు? గురువు ఎప్పుడూ శివరూపమే. ఎందుకు శివస్వరూపం ఎందుకన్నారండి? విష్ణు స్వరూపం ఎందుకు అనలేదండి? శివాయ ఆది గురువే నమః. శివుడు ఆది గురువు. శివుడు ఆది గురువు కాబట్టి శివుడు
అనుగ్రహము గురువు ద్వారా మనకి వస్తూ ఉంటుంది కాబట్టి గురువు అంటే ఉపాధి కాదు, గురువుల ద్వారా వస్తున్న జ్ఞానము గురువు. గురువు అంటే ఒక ఛానల్ కాదు, అక్కడి నుంచి మనకి జ్ఞానం వస్తుంది. గంగని ఒక పాత్రలో తెచ్చుకొని పూజ చేస్తారు. గంగకి ఆలంబనం పాత్ర, పాత్రకి పువ్వు పెడుతున్న ప్రతిసారి అందులో గంగకే అని ఎలా స్పృహ ఉంటుందో, గురువుకు దండం పెడుతున్న ప్రతిసారి అందులో శివరూపమైన జ్ఞానానికే ఉన్న స్పృహ మనకు ఉండాలి. గురువుకి దండం పెట్టాడు ప్రతిసారి మనము ఏమనుకుంటాము, మా పిల్లలకి ఇవి కావాలి అవి కావాలి అని కోరికలు కోరతాము. కోరచ్చు, తప్పేం లేదు. కానీ ప్రతిసారి కోరికలు కోరాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైనా నాకు జ్ఞానం కూడా ఇవ్వండి గురుదేవా అని కనుక మనం అడిగాం అనుకోండి, ఇక మళ్ళీ మీకు ఆ కోరికలు అడగాలని అనిపించదు. ద డే యూ స్టార్టెడ్, ద డే యూ విష్డ్ యువర్ మాస్టర్, ఓ గురుదేవా ప్లీజ్ గివ్ మీ ద విజ్డమ్, ఇంకా ఆ విజ్డమ్ ఇస్తాడు మీకు. ఆ విజ్డమ్ ఇచ్చిన తర్వాత ఇంకెవరిని అడుక్కోవాల్సిన అవసరం లే. మాస్టర్ అయితే చాలా క్లియర్ గా చెప్తారు, దేవతలు మీరు అడుక్కోకండి, మీరు దేవతలు ఉపాసన చేయండి, దేవతలకు చెప్పుకోండి, యాజ్ ఎ ఫ్రెండ్ చెప్పుకోండి, వాళ్ళు ఖచ్చితంగా తీరుస్తారు. డోంట్ బెగ్ దెమ్ అంటారు. అండ్ అప్పుడు ఏం చేయాలి, ఉపాసన చేయాలి. అంటే ఒక మంచి ఫ్రెండ్ దగ్గర మనము, ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, కొత్తగా ఫ్రెండ్షిప్ అయింది, ఫ్రెండ్షిప్ అవ్వగానే ఒరే ఒక 10,000 అప్పిరా అని అడగలేం కదా. కొంత ఫ్రెండ్షిప్ అయిన తర్వాత, కొంత విషయాలు తెలుసుకున్న తర్వాత మనం అడగగలం. అప్పుడు మనం కమాండింగ్ గానే చెప్తాం, అర్జెంట్ పని ఉంది ఒక 10,000 ఇయ్యి అని చెప్తాం. కొత్తల్లో ఏంటంటే అండి సార్ ఏమనుకోకుండా సార్ ప్లీజ్ సార్ ఒక 10,000 ఉంటే చూడండి సార్ అంటాం. దట్ ఈస్ బెగ్గింగ్. కొంత ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఒక 10,000 ఉంటే చూడండి అనేది ఒక ఫ్రెండ్లీ డిమాండ్. అలాగే అదే ఆస్పెక్ట్ ఇది ఇది మనం ఒక ఎగ్జాంపుల్ గా చూసుకున్నాం. దేవతల దగ్గర కూడా మీరు ఉపాసన సాధన ఆరాధన చేస్తే ఆ దేవత దేవి దేవతలతో ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. యు ఫీల్ దట్ దే ఆర్ యువర్ నైబర్స్, మీతోనే ఎప్పుడు ఉన్నారు. దాన్నే గురువులు అంగన్యాస కరన్యాసాలుగా చెప్పారు. అంగన్యాస కరన్యాసాలు చేసుకుంటే ఆ దేవతా శక్తి మన చుట్టూ ఉండిపోతుంది ఎప్పటికీ, ఎవరిని మన దగ్గరికి రానిదు. ఒక అస్త్రం గాని, ఒక శస్త్రం గాని, ఒక మాట గాని ఏదైనా వస్తే ముందు ఆ దేవతా శక్తి దాన్ని ఆపుతుంది, తర్వాత మన దగ్గరికి వస్తుంది అనమాట. ఇది అవసరమైతే మన దగ్గరికి వస్తుంది, లేకపోతే అక్కడికక్కడే ఆగిపోతుంది. దాన్ని ఉపాసన సాధన ఆరాధన అంటారు. సో యూ షుడ్ డెవలప్ ఎఫినిటీ అండ్ కంటిన్యూస్ ఫ్రెండ్షిప్ విత్ ది దేవి దేవతాస్. అది మనకి చాలా అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని గురుముఖత మాత్రమే చేసుకుంటాం, గురుముఖైక వైద్యము అని తెలుసుకుంటాం. పాదుకా విద్యనే పాదుకా దీక్ష అని కూడా అంటారు. ఆ విద్య ఉన్న వారిని పాదుకాంత దీక్షాపరులు అంటారు. అది పూర్ణమైన దీక్ష. ఈ పాదుకాంత దీక్ష రహస్యాలు కేవలం గురువు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. కనుక కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవో రుద్వయాన్విత అంటే గురువుకు మాత్రమే తెలిసిన మహాపాదుకా స్వరూపిణి అని అర్థము. సో గురువు చెప్తాడు మనకి, అమ్మవారు మహాపాదుకా స్వరూపిణి, ఆ దగ్గర విషయాలు నేర్చుకోవడానికి నువ్వు నీ వర్ధినెస్ పెంచుకోవాలని ఆయన, నువ్వు కరెక్ట్ గా నీ క్వాలిటీ పెంచుకుంటే నేను ఖచ్చితంగా నీకు కరెక్ట్ విజ్డమ్ అందజేస్తాను అని ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. లెస్ దెన్ 1 minute ఉందండి, క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ మనమే ఎంటర్ అవుతాం. ఓకే, అదే లింకుతో తర్వాత 41వ నామం, 40th నామము మాణిక్య మకుటాకార. మీరు మ్యూట్ లో పెట్టుకుంటేనే ఇక్కడ మీకు తెలుస్తుంది. నేను ఓకే, వాయిస్ వినపడుతుంది కదా. మాణిక్య మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత, శ్రీ మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. అమ్మవారి మోకాళ్ళు మాణిక్య మకుటాల వలె ఉన్నాయి. మనం మెల్లగా వరుసగా ఆమె యొక్క ఆభరణాలు, నడుము, ఆ తర్వాత ఆమె కూర్చున్న ప్లేసు, ఆ తర్వాత ఈ ఈ మో ఈ మోకాళ్ళ వరకు మనం అమ్మవారిని పూర్తిగా తెలుసుకుంటూ వచ్చాం.
జానుద్వయ ఊరుద్వయ ఇవన్నీ కూడా గురుపాదిక రహస్యాలే. గురుపాదిక రహస్యం అని ఎందుకు అంటున్నారండి అంటే, గురువు యొక్క పాదాలకి సేవ చేసే అవకాశం ఎప్పుడైనా వచ్చినప్పుడు వదిలిపెట్టకూడదు. పాదాలు మాత్రమే ఒత్తడమే కాకుండా మెల్లగా యాంకిల్స్, మోకాళ్ళ వరకు మనము సేవ చేసుకునే అవకాశం వస్తే చక్కగా అమ్మవారికి సేవ చేసుకునే భావంతో మీరు సేవ చేసుకోవచ్చు. అది అర్థం చేసుకోండి. రహస్య విద్య కనుకనే వస్త్రాలలో కప్పుకొని కూర్చోవడం. దీనికి భాస్కర్ రాయ్ వారు చెప్తూ అమ్మవారి మోకాళ్ల పైన పొడుపులా వచ్చిన కిరీటాలు కాకుండా టోపీల్లా ఉన్న కిరీటాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అన్నారట. మాణిక్యాలతో చేసిన కిరీటాల వలె ఉన్నాయని చూపించారు. భట్టు నారాయణులైతే ఇక్కడ మనకి సామవేదం షణ్ముఖ శర్మ గారు, భాస్కర్ రాయల వారు, భట్టు నారాయణులు ఇద్దరు కమెంటరీస్ ని ఆయన సమూలంగా బాగా స్టడీ చేసి చదివి నోట్స్ రాసుకొని దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు. అమ్మవారి యొక్క స్వరూపాలు అమ్మవారిని వాళ్ళిద్దరూ వర్ణించినట్టుగా ఇంకెవరు వర్ణించలే. అయితే భాస్కర్ రాయలు వారికి పెద్దపీట వేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా ఈ భాస్కర్ రాయల వారి మీ మదర్ టంగ్స్ లో, లెట్ ఇట్ బి తమిళ్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ లలితా సహస్రనామ బై భాస్కర్ రాయల వారు అనే పుస్తకం కనుక దొరికితే ముందు కొని పెట్టేసుకోండి. ఎప్పుడోకప్పుడు మీకు అమ్మవారు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. అది ఓపెన్ చేసే అవకాశం వస్తుంది, చదువుతారు, ఖచ్చితంగా చదువుతారు. నేను ఒక పుస్తకాన్ని నేను కొని పెట్టుకున్న తర్వాత నాకు ఆ పుస్తకం ఓపెన్ చేసే అవకాశం 8 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ 8 సంవత్సరాలు ఏం చేశాను, నేను ఆ పుస్తకం చదివిన వాళ్ళతోటి నేను ఫ్రెండ్షిప్ చేసుకున్నాను, ఆ సంస్థలో జాయిన్ అయ్యాను, వాళ్ళతో కలిసి చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత నేను దాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందాలని అనిపించింది. అప్పుడు నేను ఆ పుస్తకం, కానీ నేను అప్పటికే అది 7 years గా మా ఇంట్లో ఉన్నది. దాన్ని అప్పుడప్పుడు చూసుకుంటూ అమ్మా నువ్వు ఎప్పుడు నాకు చెప్తావు అని అడుగుతుండేవాడిని. సో అమ్మవారికి సంబంధించిన భాస్కర్ రాయలు వారు కానీ భట్టు నారాయణులు గారు కానీ వాళ్ళు ఇచ్చిన లలితా సహస్రనామం మీద యొక్క భాష్యము కమెంటరీ మీ లాంగ్వేజెస్ లో కనుక దొరికితే దాన్ని తీసి పెట్టుకొని దాన్ని ఒక స్టడీ బుక్ లాగా, ఒక రీసెర్చ్ లాగా మీరు చదువుకోవడం కనుక చేసుకుంటే, ఇప్పుడు నేను ఎలాగైతే చెప్తున్నామో మీరు రెండోసారి సెకండ్ రివిజన్ లో మీరు కనుక చదువుకుంటే మన జీవితం యొక్క మనం పుట్టిన దాని రహస్యం మనకి అర్థమైపోతుంది. లలితా సహస్రనామం అర్థం చేసుకోవడం ఇస్ ద అల్టిమేట్ ఆఫ్ దిస్ లైఫ్ అన్నమాట. వన్స్ మీరు లలితా సహస్రనామం గురించి మీరు అర్థం చేసుకొని ఆ విజ్డమ్ కనుక మీరు గెయిన్ చేసుకుంటే ఇక శాస్త్రాలు ఉపనిషత్తులు జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ మీకు అర్థమైపోతాయి. అది రహస్యము. అది మనకి ఇక్కడ చెప్తున్నారు. భట్టు నారాయణులు అయితే మాణిక్య ముకురాకార అన్నారట. మాణిక్యపు అద్దాల్లా ఉన్నాయట. ఏమిటి? అమ్మవారి యొక్క మోకాళ్ళు. మాణిక్య అద్దాల్లా నిర్మలంగా ఉన్న అమ్మవారి మోకాళ్ళని ఇక్కడ స్మరణ చేయటం జరిగింది. ఇవన్నీ గురుపాదుక మంత్ర విశేష భాగాలే. గురుముఖతగా తెలుసుకోవాలి కనుక చెప్పడం జరగదు. ఉన్నాయని చెప్పడం వల్ల ఎప్పుడైనా చదివేటప్పుడు ఇక్కడ ఉన్నాయని భావిస్తే అదే గురుపాదుక. తర్వాత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ భజంగిక. శ్రీ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ భజంగికాయే నమః. జంగిక అంటే కాలి పిక్కలు, అంటే కాలి పిక్కలు అంటే మీకు తెలుసు కదా, యాంకిల్స్. ఈ కాలి పిక్కలు మన్మధుడు పెట్టిన అమ్ముల పొదల్లా ఉన్నాయి. మన్మధుడు అమ్మా నా అమ్ముల పొదలు పనికి రాలేకపోతున్నాయి, ఇక్కడ పెట్టేస్తున్నానని దండం పెట్టేశాడు. అలా అమ్ముల పొదులు ఎలా ఉన్నాయో కాలు పిక్కలు అలా ఉన్నాయట. అంత అద్భుతంగా ఉన్నాయట. అమ్ముల పొదలు అంటే ఏంటంటే, మనకి ఆ పదం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం ఈ యారోస్ వేస్తారు కదా, ఆర్చర్స్ కి వెనకాల భుజం వెనకాల ఒక చిన్న బాస్కెట్ లాగా ఉంటుంది. ఆ బాస్కెట్ లో వీళ్ళు యారోస్ పెట్టుకుంటారు. అందులోంచి తీసి ఇలా యారో వదులుతారు. సో ఆ వెనకాల ఉండే ఈ యారో బాస్కెట్ ఏదైతే ఉందో దాన్ని అమ్ముల పొది అంటారు. ఆ మన్మధుడు ఎప్పుడైతే ఈ శివుడి యొక్క శాపాన్ని గురయ్యి ఆ భౌతిక శరీరాన్ని వదిలేస్తాడో ఈ అమ్ముల పొదిని తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చేస్తారట. అలా అమ్మవారి యొక్క మోకాళ్ళు
అమ్ముల పొది అలా చెప్తున్నారు. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ శ్రీ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ భజంగికాయ నమః అనేది కనుక మనం శ్లోకం కనుక చేసుకుంటే అమ్మవారి యొక్క మోకాళ్ళని తలుచుకుంటూ అంత అందంగా ఉంటాయా అమ్మ నీ మోకాళ్ళు, ఆ మోకాళ్ళు కూడా ఉన్నాయి, నొప్పి పుడుతున్నాయి, నీ మోకాళ్ళ యొక్క అందము నాకు తెలియజేయగలిగితే నా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయేమో అని కనుక మనం ధ్యానం చేయగలిగితే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు తగ్గచ్చు. ఆదిశంకర్లు సౌందర్య లహరిలో కూడా చెప్పారట. పైగా ఇంద్రగోప పరిక్షిప్త, ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగులు ఎలా ఎర్రగా ఉంటాయో అలా ఎర్రగా ఉన్నవి సర్వారుణంగా ఉండే కాలిపిక్కలు, ఆరుద్ర పురుగులు అనేవి ఎర్రగా ఉంటాయి. తర్వాత గూఢ గుల్ఫా, శ్రీ గూఢ గుల్ఫాయే నమః. గుల్ఫా అంటే చీలమండలు. ఇవి గూఢములుగా ఉండి కనిపించడం లేదు. అంటే చీర అక్కడ వరకు కట్టుకున్నారు అమ్మవారు. చీర కరెక్ట్ గా మనకి ఈ పాదం వెనకాల ఉండే పార్ట్ ఉంటుంది, రైట్ లెఫ్ట్ చిన్న ఇవి ఉంటాయి చూసారా, అవి చీలమండలు అంటాము. అంతేకాదు అమ్మవారిని ధ్యాయే పద్మాసన స్థామన్నాం కదా. అంటే పద్మాసనం వేసుకున్నప్పుడు గుల్ఫములు కనపడవు, పద్మాసనం వేసుకున్నప్పుడు గుల్ఫములు కనపడవు. ఇప్పుడు ఈ ఫిగర్ లో ఇప్పుడు మనం చూపిస్తున్నాం చూసారా, ఇక్కడ యాంకిలెట్స్ ఉన్నాయి చూసారా, అది మనకి అనుకోవచ్చు మనకి చీలమండలు. పద్మాసనం వేసుకున్నప్పుడు చీలమండలు కనపడవు, అందుకనే పద్మాసనస్థగా ఉన్నది. అది కూడా గురుపాదుక మంత్ర సంకేతమే, అందుకే గూడ అని ఈ ఈ మంత్రం చెప్తున్నారు. సో పద్మాసనం అనేదే ఒక పెద్ద సీక్రెట్. కాకపోతే ఆ పద్మాసనం ఎంత సీక్రెట్ గా ఉన్నదో ఈ శ్రీ గూఢగుల్ఫాయ నమః కూడా అంతే సీక్రెటివ్ గా ఉన్నది. ఆ చీలమండలు కూడా కనపడకుండా ఉండేటట్టుగా చీర కట్టుకోవడమే అమ్మవారి యొక్క గొప్పతనము అని చెప్తున్నారు. తర్వాత కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత, శ్రీ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయే నమః. అమ్మ మీగాళ్ళు తాబేటి వీపుడిప్ప కంటే గొప్పగా ఉన్నాయిట, అంటే కాస్త ఉబ్బినట్లుగా ఉంది. మెత్తదనం మాత్రం తాబేటి వీపుకు లేదు, అందుకే జయిష్ణు దానిని మించిపోయింది. ఆకారమే కిందకి వేళ్ళు కనపడుతూ కాస్త ఉబ్బి ఉన్నాయి అని వర్ణిస్తున్నారు. అది కూడా ఉత్తమ సాముద్రిక లక్షణము. ప్రపద పాదుకా మంత్ర దీక్ష క్రమంగా పూర్ణ దీక్షలోకి వెళ్ళేటప్పుడు మహావాక్యాలు ఇస్తారు. ఇది ఉపాసనాపరమైన విషయము. పాదుకా మంత్ర దీక్ష అని ఒకటి ఉంటుందిట. పూర్ణ దీక్షలోకి వెళ్ళేటప్పుడు దానికి పాదుకా మంత్రాలకి సంబంధించిన పరమ దీక్ష ఉంటుంది. ఆ దీక్ష రహస్యాలు నేను ఇంతకుముందు చెప్పేశాను నేను మీకు. ఆ పాదాలని ఎలాగ మనం పూజ చేసుకుంటాము, ఒక 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 స్టీల్ ప్లేట్ లో కానీ లేకపోతే ఒక కంచు ప్లేట్ లో కానీ పాదాలు పెట్టి ఆ పాదాలని చక్కగా మనం కడుగుతాము. సువాసనలు మీకు లేడీస్ కి మీకు తెలిసిందే, సువాసనలకి ఎలాగైతే మీరు పారాణి చేస్తారో అదే పాదుకా మంత్ర దీక్ష. ఆ గురువులకు కూడా మనము అలాగే పాదాలు కడిగి చల్లుకోవడం అనేది చాలా మంది అదేంటో మిసోగినిక్స్ గా చెప్పుకుంటారు, కానీ తప్పు లేదు. ఎందుకంటే హీఈస్ ద వన్ హూ హ్యాస్ ద నాలెడ్జ్. ఆయన పాదాలు పట్టుకోవడంలో మనకు తప్పలేదు. ఆయన కానీ ఆవిడ కానీ గురు స్వరూపమైన అమ్మవారు లేదు, ఒక 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 గొప్ప తల్లి, ఆవిడ దగ్గరికి వెళ్తాము, ఆవిడ నమస్కారం చేసుకుంటాము, ఆవిడ పాదాలు పట్టుకుంటాము, పాదాలకు పూజ చేసుకుంటాము, తప్పేమీ లేదు. అహంకారాన్ని మనము సమర్పించుకుంటాము అనే ఉద్దేశంతో కనుక మీరు పాద పూజ చేసుకోగలిగితే ఇంకా అంతకంటే గొప్ప విషయం లేదు. ప్రపద అంటే పదం అంటే అక్షరాలు, ప్రపదములు అంటే గొప్ప పదములు, గొప్ప పదములు అంటే మహావాక్యాలు పూర్ణ దీక్షలో ఇస్తారు. అందుకే వేదాంత విద్యకు శ్రీ విద్యకు భేదం లేదు. శ్రీ విద్యా దీక్ష అంటే అదొక రకమైన సన్యాస దీక్షే. ఈ సన్యాస దీక్ష, శ్రీ విద్యా దీక్ష సన్యాస దీక్ష అని ఎందుకన్నారు? సన్యాసులు ఏం చేస్తారండి, అన్నీ వదిలేస్తారు. అంటే ప్రాపంచికమైన విషయాల మీద డైనమిక్ డిటాచ్మెంట్ తో ఉంటారు. ఇంకా వాళ్ళకి చాలా కండిషన్స్ ఉన్నాయి. అసలు తల్లి తప్పితే ఇంకెవరికి మొక్కకూడదు, ఎవరికి నమస్కారం చేయకూడదు, తర్వాత చేత్తో వండిన అన్నమే తినాలి, ఊరు దాటకూడదు, రాత్రి నిద్రించకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. శ్రీ విద్యలో కూడా మనం అలాంటి కండిషన్స్ ని మనం పెట్టుకోగలిగితే, అంటే మంచి ఫుడ్ తినాలి, చక్కగా నిద్రపోవాలి, తర్వాత మంచి పనులే చెయ్యాలి,
మన శరీరాన్ని మనం పవిత్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్క ఆర్గన్ ఇంపార్టెంటే. మనం మౌత్ లో ఉండే 8 పార్ట్స్, తర్వాత కంఠంలో ఉండే పార్ట్స్, తర్వాత హృదయంలో ఉండే పార్ట్స్, తర్వాత స్టొమక్ లో ఉండే పార్ట్స్, ఆ తర్వాత మన ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అవి కూడా ఇంపార్టెంటే. వాటిని కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. తర్వాత ఆ, మన మోకాళ్ళు, ఆ తర్వాత ఈ తొడలు, ఆ తర్వాత మోకాళ్ళ కింద కాళ్ళు, పాదాలు, ఆ తర్వాత మన ఆ, మన సారీ, ఫింగర్స్, ఇవన్నీ కూడా మనము ఆ, చాలా జాగ్రత్తగా పైనుంచి కింద వరకు మన జుట్టు, ముక్కు, కళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ డివైన్. అమ్మవారి యొక్క ఆర్గాన్స్ ని మనం ఎలాగైతే పైనుంచి కింద దాకా ఒక్కొక్కటి మంత్ర రూపముగా మనం డిస్క్రైబ్ చేసుకుంటూ వచ్చామో, అదే యాజ్ అబౌవ్ సో బిలో మనం కూడా మంత్ర రూపం, మన శరీరంలో ఉండే ఆర్గన్స్ కూడా మంత్ర రూపమే. వాటిని జాగ్రత్తగా వాటికి కావాల్సినవి అవి ఇచ్చుకుంటూ, వాటికి సరైన ఫుడ్ ఇచ్చుకుంటూ, మన మనస్సుని ఒక కంట్రోల్లో పెట్టుకుంటే అప్పుడే మన దేహమే ఒక టెంపుల్ లాగా అవుతుంది. మన ద్వారా ఎంతో మందికి మనము సేవ చేయొచ్చు. ప్రపదాన్విత అంటే మహావాక్యాల్లో ఉంది. గూఢములు అయిన వేదాల యందు ప్రతిపాది ప్రతిపాదింపబడుతున్న మహావాక్యాల స్వరూపమే ఈ పాదుకా మంత్ర రహస్యాలు. అంతేగాక అమ్మ మీగాళ్ళు తాబేటి వీపు డిప్ప కంటే గొప్పగా ఉన్నాయి కదా. అంటే సాధారణ తాబేలు తీసుకోకుండా గొప్ప తాబేలను తీసుకోవాలంటున్నారు. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. కూర్మ పృష్ఠము నుండి పదములు అనగా లోకములు, ఆ కూర్మ పృష్ఠము అంటే కింది భాగం నుండి పై భాగం వరకు అన్ని లోకాలను ధరించగలిగే సమర్థత కలిగిన పాదాలు. ఆది కూర్మం కేవలం మందర పర్వతం మోసింది. ఆ తల్లి పాదాలు సమస్త లోకాలకి రక్షణ స్థానాలు. ప్రపదము అనగా రక్షణ స్థానం. అమ్మవారి యొక్క పాదాలు అన్ని లోకాలకి రక్షణ స్థానాలు. అమ్మవారి యొక్క కాలి గోరు ఉంటుంది చూసారా, బొటన వేలు, అక్కడ నుంచి కూడా కొంత వెలుగు వస్తుంది అని చెప్తారు. ధ్యానం చేస్తే, అమ్మవారి యొక్క పాదాలని ధ్యానం చేస్తే, అమ్మవారి బొటన వేలు, కాలి బొటన వేలు పైన ఉండే ఆ గోరు ఉంటుంది చూసారా, అక్కడి నుంచి కూడా ఒక స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ చాలు మొత్తం ప్రపంచాన్ని అది రూల్ చేయగలదు. అంటే ది ఎనార్మిటీ ఆఫ్ ది అమ్మవారి యొక్క ఆ మంత్రస్వరూపం చూసుకోండి. ఇట్ కంటైన్స్ మెనీ స్టార్స్, మెనీ మిల్కీ వేస్, మెనీ యూనివర్సెస్, మెనీ సోలార్ సిస్టమ్స్. అందుకనే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్నారు. అమ్మవారి యొక్క కనురెప్ప పాటలోనే కొన్ని యూనివర్సెస్ పుడతాయట, కొన్ని యూనివర్సెస్ క్లోజ్ అవుతాయట. అది మనము అర్థం చేసుకుంటే ఆ ఎనార్మస్ విషయం మనకు తెలుస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ సంసారంలో మునిగిపోతున్నామో, అంటే అందుకే ఈ శంకర భగవత్పాదుల వారు అమ్మవారి పాదాలని ఈ తాబేలుతో పోల్చారు. తాబేలుకి అలా ఎప్పుడైనా దానికి ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే అది ముడుచుకుపోతుంది, దాని షెల్ దాన్ని కాపాడుతుంది. అలాగే మన పంచేంద్రియాలు కనుక మనము తాబేలుని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన పంచేంద్రియాలను కనుక అలా క్లోజ్ చేసుకొని వాటిని కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటే మన బాడీ షెల్ అయిపోతుంది. ఎవరి ఎటువంటి ఆపద కలిగించినా మనకేం కాదు. మనం స్టడీగా, స్టాండర్డ్ గా, డైనమిక్ గా ఉండగలము. అమ్మవారి యొక్క పాదాల దగ్గరే మనం ఎప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉండగలము. అది అర్థం చేసుకోండి. తర్వాత నఖజీదితి సంచన్న నమజ్జన తమోగుణ శ్రీ నఖదీతి సంచన్న నమజ్జన తమోగుణాయై నమః. ఎవరు పాదాలకి ప్రణితి చేస్తారో వారి తలలో ఉన్న అజ్ఞానం అనే చీకటి అంతటిని అమ్మవారి యొక్క ఖాళీ గోళ్లు తీసేస్తాయి. మనం ఏదైతే ముందు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నామో అదే నెక్స్ట్ శ్లోకంలో అర్థంగా వస్తుంది. అది గమనించుకోండి. అది నేను నెక్స్ట్ శ్లోకం చదవక ముందే అది అర్థంలాగా వస్తుంది. తల నిండా ఉన్నది అజ్ఞానం అనే చీకటి. ఆ చీకటి పోవాలంటే తల వంచాలి. తల వంచని వారికి చీకటి పోదు. నమ్ర లక్షణము, వినయ లక్షణంతో పాదాల దగ్గర తల ఉంచాలి. ఆ ఎర్రని పాదాలకి ఆ గోళ్లు తెల్లగా మెరిసిపోతూ చందమామను కత్తిరించి 10 ముక్కలు చేసి పెట్టారా అన్నట్లు
అంత తెల్లగా ఉన్నాయంట. ఆ క్రింది వేలి కొనలు ఎర్రగా ఉన్నాయి. మనం ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కూడా మీరు అది ప్రాక్టీస్ చేయండి. అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి ఆ రెండు బటన్ వేళ్ల మధ్య ఉండే గ్యాప్ దగ్గర మీ ఆజ్ఞాచక్రం పెట్టండి. కుడి చెయ్యి కుడి కాలం తాకాలి, ఎడమ చెయ్యి ఎడమ కాలం తాకాలి. ఈ క్రాస్ హ్యాండెడ్ గా పెట్టి చేతులని మీ మధ్యలో మీ తలని పెట్టి అమ్మవారిని అలా స్పృశిస్తే మీకు అక్కడ కరెక్ట్ గా శక్తిపాతం జరిగిపోతుంది. ఎక్కడైనా చందమామ కనపడితే అరుణకాంతి కనపడదు. అరుణకాంతి అంటే దాదాపుగా రెడ్డిష్. అరుణకాంతి కనపడితే చందమామ కనపడదు. అరుణకాంతి కనపడడం అంటే సూర్యుడు రావడం. సూర్యుడు వస్తే చంద్రుడు రాడు కదా. రెండూ కలిపి అమ్మవారి పాదాల్లో కనపడుతున్నాయట. అది సూర్యుడు చంద్రుడు అమ్మవారి యొక్క ద్వంద్వాలు. అంటే ఇటు ఆమె వక్షస్థలం గాని, ఆమె కళ్ళు గాని, ఆమె చెవులు గాని ఎక్కడెక్కడ రెండు రెండు ఉన్నాయో వాటన్నిటినీ సూర్యచంద్రులుగా అభివర్ణించారు. ఆఖరికి పాదాలు కూడా సూర్యచంద్రులుగా అభివర్ణించారు. కాబట్టి షిరిడి సాయిబాబా ఒక అద్భుతమైన మ్యాజిక్ చూపిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేసుకుంటే ఆ గంగా యమున తీర్థము అలా కాళ్ళల్లోంచి అలా నీళ్లు వచ్చాయట. ఏంటి స్వామి ఇది అని అడిగితే, ఇవేరా గంగా యమున తీర్థాలు ఇక్కడి నుంచి వస్తున్నాయి, దండం పెట్టుకో చల్లుకో అంటాడు. కాబట్టి పాదుకా దీక్ష, పాదుకలు, పాదాలు అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపము. పాదాలకి తల ఆనించడం అనేది మనల్ని మనము చెక్ చేసుకోవడం, మన అహంకారాన్ని సమర్పించడము. అది ఖచ్చితంగా జరుగుతూ ఉండాలి, ఎప్పుడు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి. కాబట్టి నీ కాలి కొనగోటి రాగా సుధాంశువులు నీ వేలు కొనల్లో నిండైన అరుణిమలు ప్రసరింపజేయుమమ్మా, ఆ ప్రభలే జీవనములమ్మా అన్నాడట. ఎంత ఆశ్చర్యము! శివపదము కోట్ల కాంతులతో నమస్కరించిన భక్తుల తమో గుణాన్ని పోగొడుతున్నది. అటువంటిది అమ్మవారి పాదాలు. అమ్మవారి పాదాలు స్పృశించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో దూరం నుంచి దండం పెట్టేసుకున్నాను, అక్కడ టెంకాయ కొట్టేశాను, చూపించాను, అలా కాకుండా స్పర్శ అంటే మరి రష్ ఉన్నది అనుకోండి, మీరు ఎలాగో టచ్ చేయలేరు. అందుకనే ఎప్పుడు రష్ ఉన్న టైము వెళ్ళొద్దు, నార్మల్ డేస్ లో వెళ్ళండి. శుక్రవారమే వెళ్తే శుక్రవారమే అమ్మవారు కనపడతారా? అలా లేదు. ఆ శనివారము, బుధవారము, ఆదివారాలు ఎప్పుడో రష్ లేనప్పుడు వెళ్ళండి. అమ్మవారితో డైరెక్ట్ గా అమ్మవారితో గాని, సాయిబాబా వారు గాని, శివాలయం గాని రష్ లేనప్పుడు వెళ్ళండి. యూ కెన్ టచ్ ది ఆ పాదాలకు నమస్కారం చేసుకోండి, ఐ టు ఐ కాంటాక్ట్ చేసుకోండి, వాళ్ళతో డైలాగ్ చేసుకోండి, కళ్ళు తెరిచి వాళ్ళతో మాట్లాడండి. అక్కడికి వెళ్ళి కళ్ళు మూసేసుకొని మీ కోరికలు చెప్పద్దు. కళ్ళు తెరిచి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వాళ్ళతో మాట్లాడడం అలవాటు చేసుకోండి. దట్ ఈజ్ ద రియల్ సాధన. దాన్నే రూపక సాధన అంటారు. అది నేను ఏది చెప్పినా నేను ప్రాక్టీస్ చేసినవే చెప్తున్నా. నాకు నోటికి వచ్చింది ఏదో చెప్పింది కాదు. వాట్ ఎవర్ దట్ కమ్స్ టు మీ, ఐ ఫిల్టరేట్ ఇట్ అండ్ ఐ విల్ టెల్ ఇట్. బికాస్ నేను చేయకుండా మీకు చెప్తే దానికి ఉపయోగం ఉండదు. నేను చేస్తున్నాననే చెప్తున్నాను నేను. కాబట్టి పాదాలను కానీ కళ్ళు కానీ మనము ఎప్పుడైనా మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక గురువు దగ్గరికి కానీ ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ వినాలి. ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంత హోంవర్క్ చేసుకొని వెళ్ళాలి. అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కొంత హోంవర్క్ చేసుకొని వెళ్ళండి. కొంత విషయాలు తెలుసుకొని వెళ్ళండి. తెలుసుకొని వెళ్తే ఆమె నుంచి వచ్చే ఆ గురువు దగ్గర నుంచి వచ్చే ఆ ఎనర్జీస్ మీరు కరెక్ట్ గా క్యాచ్ చేయగలరు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. శ్రీ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయ నమః. ఇంకా ఆ రెండు పాదాల్లో ఉన్న ఎర్రని కాంతులు పద్మాల కంటే గొప్పగా ఉన్నాయట. సరోరుహం అంటే పద్మం. పద్మాలని ఓడిస్తున్న కాంతులు కలిగిన పాదాలు. పద్మము ఒక లోటస్ ని చూడంగానే మన అబ్బాయి ఎంత బాగుంది అనిపిస్తుంది. కానీ ఆవిడ పాదాలు అంతకంటే అద్భుతంగా ఉంటాయట. ఏదో మాకు తెలియదు కనుక పద్మాలతో పోల్చాం, కానీ పద్మాల కంటే గొప్పవమ్మా నీ పాదాలని శంకరాచార్యులే చెప్పారు. ఎవరో కాదు, శంకరాచార్యులే. మాకేం తెలియదమ్మా, మాకేదో కనపడింది మేము చెప్తున్నాము. మనం మీనాక్షి అన్నాము, నీ కళ్ళు చేపలు లాంటివి అన్నాము, నీ ముక్కు ఒక మేరు పర్వతం అన్నాము, మీ బుగ్గల్ని పోల్చాము, మీ యొక్క దంతాలని పోల్చాము,
ఇవేవి మాకు తెలిసినవి తప్పితే అంతకంటే గొప్పవి మాకు తెలిసిన పదాలే మేము వాడుతున్నామా, తెలియని పదాలు ఎన్నున్నాయో, ఎంత జ్ఞానం ఉందో అని శంకరాచార్యుల వారే అన్నారట. ఇంకా ఏం చెప్పారు? పద్మాలు మంచులో వికసించవు, నీ పాదాలు మంచు కొండలో తిరుగుతాయి. ఎట్లా తిరుగుతాయి మంచు కొండలో? పార్వతీదేవి హిమాలయాల్లో పుట్టింది కాబట్టి. పద్మాలు రాత్రిపూట ఉండవు, నీ పాదాలు పగలు రాత్రి కూడా చక్కగా ఉంటాయి. పద్మము అనేది రాత్రికి అది మామూలుగా ఇదైపోతుంది, కానీ అమ్మవారి పాదాలు ఎప్పుడూ చక్కగా ఉంటాయి. అందుకే పద్మాల కంటే గొప్పవమ్మ అన్నారు. ఇదంతా పద్మాల కంటే గొప్పగా అమ్మ పాదాలు ఉన్నాయని చెప్పడం. చూడండి, హిమాని హంతవ్యం హిమగిరి వాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రీమతి సుజంతౌ సమయినాం సరోజం తత్పాదో జనని జయతశ్చిత్ర మిహకిం. సౌందర్య లహరిలో శ్లోకం అండి ఇది. ప్రాకృత సరోరుహ, ఇందులోనే ఉంది రహస్యం. సరస్సు నుండి పుట్టింది కనుక సరోరుహము. సరస్సు అంటే నిరంతరము ప్రవహించేది. ఏదైతే నిరంతరం ప్రవహించేదో అది సరస్సు, అది గుర్తుంచుకోండి. ఈ సరస్సుని సంసారంతో పోలుస్తారు. మనమంతా సరస్సులోనే ఉన్నాం. సంసారం అంటే మెటీరియల్ వరల్డ్ అనుకోండి. మెటీరియల్ వరల్డ్ మనకు కనబడుతోంది, గాలి వీస్తోంది, ఏసీ చల్లగా ఉంది, ఇది నిజం అనుకుంటాం. అదే అసలైన మాయ. ఇది నిజం కాదు. దీంట్లోంచి మనం బయటకు రావాలి. ఒక డైనమిక్ డిటాచ్మెంట్ ఉండాలి. దీని వెనకాల ఉండే మాయ తెలుసుకోవాలి అని కనుక మనకి ఎప్పుడైతే స్పృహ వస్తుందో, అమ్మవారిని మనం అమ్మవారి యొక్క ఆభరణాలు, ఆమె యొక్క చీర, ఆమె యొక్క వడ్డాణము వెనక ఉండే రహస్యాలు మనం తెలుసుకోవాలి అని అమ్మవారిని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, అప్పుడు ఈ మెటీరియల్ వరల్డ్ వెనకాల ఉండే మాయ తెలుస్తుంది. సంసారం వదిలేయండి, అది కాదు. సంసారంలో ఉంటూ సంసారం వెనకాల ఏముందో తెలుసుకోవటమే నిజమైన లలితా విద్య. అందు నుండి పుట్టింది కనుక సంసారం నుండి పుట్టింది అజ్ఞానం. ఈ అజ్ఞానం అంతా పరాకృత, ఆమె పాదాలు పోగొడుతుందిట. అందుకే పాదుకా మంత్రాలు చాలా చాలా ప్రధానం. పాదుకా మంత్ర స్వరూపిణి కనుక ప్రతిదీ రూపవర్ణనే కాదు, మంత్ర విశేషము కూడా. పాదుకలు కూడా మంత్ర విశేషములే. ఈ నామాల్లో చిదగ్నికుండంలో అమ్మ సంపూర్ణ రూపం కనపడింది. చిదగ్నికుండ హృదయంలో జ్ఞానాగ్నికుండం కనపడింది. బండాసుర సంహారం కోసం పరశంభు రగల్చిన చిదగ్నికుండం నుంచి ఉద్భవించిన అమ్మవారి స్వరూప వర్ణనంతా బండాసుర సంహారం కోసము ఈమె చిదగ్ని నుంచి ఒక యజ్ఞకుండంలోంచి బయటికి వచ్చి ఆయన్ని బండాసురుని సంహారం చేసింది. కాబట్టి ఇప్పుడు మొత్తం చుట్టూ చూసిందా తల్లి, అక్కడ నిలబడి ఉన్న పరమశివుని చూసింది, ఆయన సంతోషిస్తున్నారు. అప్పుడు అమ్మవారు కాళ్ళు కొంచెం కదిపిందిట. కాళ్ళు కదపగానే మువ్వలు మోగాయిట. మువ్వలు అంటే కాలి గజ్జలు. మువ్వలు మోగిస్తూ ముందుకొచ్చిన తల్లికి నమస్కరిస్తూ తర్వాత నామంలోకి ప్రవేశిద్దాం. చంపకాశోక పున్నాగ సౌగంధికల కలసత్కచ మొదలుకొని సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ వరకు అమ్మవారి దివ్యమంగళ విగ్రహ వర్ణన చెప్పబడింది. ఇది అర్థం చేసుకోండి మీరు. నిమిషం, ఎన్నో నెంబర్ నుంచి ఎన్నో నెంబర్ వరకు ఉన్నదో అది కూడా చెప్తారు ఇక్కడ. పదమూడు నుంచి 46 వరకు అమ్మవారి దివ్యమంగళ విగ్రహ వర్ణన చెప్పబడింది. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ, శ్రీ సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః. ఇది 46వ శ్లోకం అన్నమాట. 46వ మంత్రం. నామము, ఇంకా కరెక్ట్ గా నామం అని చెప్పుకోవాలి, అందుకనే నామావళి అని చెప్తున్నాం. ఈ నామంలో కూడా పాదాల విశేషమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మనకి కొన్ని విషయాలు ఒక 10 సార్లు చెప్తే గానీ అర్థం కావు, అందుకని మళ్ళీ మళ్ళీ వాటిని వివరిస్తూ ఉన్నారని చెప్తున్నారు. సింజాన అంటే మ్రోగుతున్న, మణిమంజీర అంటే మణులతో కూడిన అందెలు, మండిత అంటే అలంకృతమైన, శ్రీ అంటే సౌభాగ్యవంతమైన,
పదాంబుజ అంటే పాద పద్మాలు కలది. శ్రీ శబ్దం వచ్చింది అనగానే మనకి శ్రీ విద్యని మనం గుర్తు చేసుకోవాలి. శ్రీ అనే అక్షరం ఎక్కడ ఉన్నా శ్రీ విద్యను చెలిపినట్టే. కాబట్టి చాలా మందికి మనం చెప్తాము, ఎవరైనా కొత్తగా పుట్టిన వాళ్ళకి శ్రీ అని తగిలించుకోండి ముందు. శ్రీ అని తగిలించుకుంటే ఖచ్చితంగా శ్రీ విద్య అక్కడ ఉంటుంది, అమ్మవారి యొక్క విద్య ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. పాదపద్మాల వద్ద శ్రీ పెట్టడంలో కూడా ఒక విశేషం ఉంది. ప్రధానంగా దివ్యమైన మహాపాదుకా మంత్రంలో చెప్పబడే 2 రకాల విద్యలు అమ్మవారి యొక్క 2 చరణాల్లో దర్శిస్తూ ఉన్నదని మనకి వసిన్యాది వాగ్దేవతలు ఆల్రెడీ చెప్తున్నారు. కాది విద్య, హాది విద్య అని చెప్పబడే 2 ప్రధాన విద్యలే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాది విద్య, హాది విద్య అని 2 శ్రీ విద్యలో ఉండే 2 ప్రధాన విద్యలు. ఇవి చెప్తేనే శ్రీ విద్య నేర్చుకున్నట్టు. ఈ చరణంలో ఉన్నాయని భాష్యకారులు అందించిన అద్భుతమైన వ్యాఖ్యానం. సహస్రార కమలంలో యోగులకు భాషించే అమ్మ పాద పద్మాలను ఇక్కడ వర్ణించారు. సహస్రాలలో కూడా సహస్రాలో ధ్యానం చేసేటప్పుడు కూడా అమ్మవారి పాదాలని ధ్యానం చేస్తారు. ఎందుకంటే ఆమె పాదాలు మన శిరస్సు మీద ఉన్నాయి, మనకు ఉండే అహంకారాన్ని ఆమె తొక్కేస్తుంది అనే భావన కనుక మనం అర్థం చేసుకోగలిగితే, అమ్మవారి పాదాలు మన శిరస్సులోకి ఎంటర్ కాగలిగితే మెల్లగా మన శరీరంలోకి పూర్తిగా దిగిపోతుంది. ఆ పాదాలు అలా శిరస్సులోకి ఎలా వచ్చి ఆ మొహంలోకి వచ్చి ఆ తర్వాత మన కంఠంలోకి వచ్చి మన హృదయంలోకి వచ్చి తర్వాత మన ఉదర స్థానంలోకి వచ్చి ఆ తర్వాత మన తొడల్లోకి వచ్చి ఆ తర్వాత మోకాళ్ళలోకి వచ్చి పాదాల వరకు అమ్మవారు పూర్తిగా దిగిపోయింది అని అనుకోవడం కూడా ఒక శ్రీ విద్య. అది కూడా ఒక ధ్యాన ప్రక్రియ. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా ఈ విద్యనంతా ఎక్కడ చెప్తారు? గురుపాదుకా స్థవంలో చెప్తారు. అదే ఇక్కడ కూడా మనం గుర్తొచ్చింది కాబట్టి అది గుర్తు చేసుకున్నాం. సింజాణమణి అంటే మోగుతున్న మువ్వలు అంటే మంత్రధ్వని అని అర్థము. చాలా మంది ఈ అమ్మవారి యొక్క ఉపాసన చేసేటప్పుడు మాకు గజ్జల సౌండ్స్ వినపడుతున్నాయి, మువ్వల సౌండ్స్ వినపడుతున్నాయి అని ఒక భావన కలుగుతుంది. చాలా మంచిదే, అది చాలా మంచిది. అలాంటివి జరిగినప్పుడు చక్కగా ఆనందించండి అంతే. ఏదైనా అలాంటి విషయాలు జరిగినప్పుడు కల్లో కనిపించినప్పుడు జస్ట్ ఎంజాయ్. అమ్మా నీ నిజస్వరూపం చెప్పు తల్లి, నాకు నిజమైన జ్ఞానం కావాలి, సత్యం దర్శించాలి అని అనుకోవడానికే అమ్మవారు అప్పుడప్పుడు అలాంటివి మనకి కల్పిస్తుంటారు. అదొక పరీక్షలాగా కూడా తీసుకోవచ్చు. ఆహా, నాకు గజ్జల సౌండ్ వినపడింది, ఇంక నాకు అమ్మవారు శిష్యుడిని అయిపోయాను, నాకు ఇంకేం అక్కర్లేదు అనుకుంటే మన విద్య ఆగిపోతుంది. కానీ ఆ గజ్జల సౌండ్ మనలోకి దిగాలి, అమ్మవారి యొక్క విగ్రహం మన శరీరంలోకి దిగాలి. అంగన్యాస కరన్యాసాల్లో అమ్మవారిని ఎలాగైతే మన చుట్టూ ఆరాలో బంధించే ఒక ప్రక్రియ మన ఋషులు మనకి ఇచ్చారో ఆ అమ్మవారే మన శరీరంలోకి దిగాలి. ఎప్పుడు మనం ఖాళీ అయితే. నేను 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 అని మనము పైనుంచి కింద దాకా ఒక రకమైన సాలిడ్ తయారు చేసుకున్నాం. ఆ సాలిడ్ ని సాధన ద్వారా లిక్విడ్ చేసి ఆ నేను అనే సాలిడ్ ని సాధన ద్వారా లిక్విడ్ చేసి వేపరైజ్ చేయగలిగితే మొత్తం వ్యాక్యూమే. మొత్తం వ్యాక్యూమ్ లో ఉన్నప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు దిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. గురువు ఉంటాడు పక్కనే, గురువు జాగ్రత్తగా గమనిస్తుంటాడు. ఈ శిష్యుడు మొత్తం ఇల్లు ఖాళీ చేశాడు రా బాబు, ఈ ఇంట్లోకి ఎవరైనా వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వీడి సాధనలో ఒక లెవెల్కి వచ్చేసారు, ఈవిడ ఈ సాధనలో ఒక లెవెల్కి వచ్చేసారు, ఈ ఇంటిని నేను కాపాడుతానని గురువు ఆ ద్వారం దగ్గర నిలబడతాడు. తెలుసుకోండి, ఆ ద్వారం దగ్గర నీ శరీర ద్వారం దగ్గర నిలబడి ఈ మానిటర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. బట్ వెన్ నువ్వు ఖాళీ అయినప్పుడే, నువ్వు వ్యాక్యూమ్ అయినప్పుడే అంత గురువు యొక్క ప్రేమ అంత గొప్పది. సో మంత్రధ్వనులతో కూడిన పాదాలు అనగానే అమ్మవారి ప్రధాన విద్యా స్వరూపాలు కాది విద్య, హాది విద్య 2 గుర్తొస్తున్నాయి. అమ్మవారి యొక్క పాదాలను వర్ణిస్తూ మహాకవి కూచుమంచి తిమ్మకవి తెలుగులో తొలి పలుకు గిల్కుటందెలు కల ఎలనాగా అన్నారట. అమ్మవారి అందరిలో తొలి పలుకులు రవళిస్తున్నాయట. అంటే వేదనామములు ఆ మువ్వల నుండి రవళిస్తున్నాయట.
సమస్త వేద స్వరూపిణి కదా అమ్మవారు. అందుకనే ఆ సింజానములు అంటే మంత్రధ్వనులు, వేదధ్వనులు ఆ చిదగ్ని కుండంలో అలాంటి నాదములతో అమ్మవారు మువ్వలు కట్టుకుని ప్రకాశమానంగా గోచరించారు. అప్పుడు ఆవిడ గమనం ఎలా ఉందో చూపిస్తున్నారు. ఇది కూడా పాదాల విశేషమే. సో అమ్మవారి యొక్క ఆభరణాలు మంత్ర స్వరూపాలు, అమ్మవారి యొక్క చిరునవ్వు ఒక అద్భుతమైన తేజపుంజం అంటే సుప్రీం లైట్. ఆ తర్వాత అమ్మవారి కళ్ళు సూర్యచంద్రుడు, అమ్మవారి వక్షస్థలము సూర్యచంద్రుడు, అమ్మవారి పాదద్వయం సూర్యచంద్రుడు, అమ్మవారి మూడవ కన్ను అగ్ని, అమ్మవారి యొక్క కిరీటంలో ఆ ద్వాదశ సూర్య దేవతలు ఉన్నారు. అమ్మవారి చెవులు గాని, అమ్మవారి ముక్కు పుడక, రెండు పుడకల్లో రెండు గ్రహాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క శిరోజాల్లో ద్వాదశ రాశులు ఉన్నాయి. ఇలా మనకి ఆభరణాలన్నీ మంత్ర స్వరూపములు. నడుము దగ్గర ఉండే ఆ వడ్డాణం కూడా ఒక మంత్ర స్వరూపమే. ఆ తర్వాత ఆ చీలమండలు, ఆ పాదాల యొక్క బొటన వేళ్లలో ఉండే ఆ గోళ్లు కూడా దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండ్ లైట్. అది మనం అర్థం చేసుకోవాలి. అలా కనుక మనం పైనుంచి కింద దాకా మనల్ని అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఒక ఒక అద్భుతమైన చీర కట్టుకుంది, చక్కటి వడ్డాణం పెట్టుకుంది, చక్కటి లోలాకులు పెట్టుకున్నాయి అని కాకుండా, అమ్మా నువ్వు చేసుకున్న అందమైన స్వరూపం అంతా మంత్రస్వరూపమాట. ఆ నీ కాలి అందలు చేసే ఆ ధ్వనులు వేదాలట, నీ చెవిలోలాకులు చేసే ఆ ధ్వని వేదాలట, నువ్వు నవ్వితే వచ్చిన చిరునవ్వు ఒక అద్భుతమైన తేజోపుంజమట. అదేదో మాకు ఏం అర్థం కావట్లేదు తల్లి, నువ్వే మాకు శరణు, నీ పాదాలే మాకు శరణు, నువ్వే మాకు నేర్పించు అని కనుక ఎప్పుడైతే మీరు అమ్మవారి యొక్క స్వరూపం వెనకాల నుండే ఆ ఎనర్జీని పట్టుకోవాలని మీరు ప్రయత్నం చేస్తారో, మీ గురువు దగ్గరుండి అమ్మవారి యొక్క ఎనర్జీని మీకు అందేటట్టు చూస్తారు. ఎవరు చూడరు అలాగా. ప్రాబ్లం అది. అసలు ఎంతసేపు శ్రీ యంత్రం తీసుకొచ్చి దాని మొహాన్ని కుంకుమ కొట్టేసి ఆ కుంకుమ బొట్టు పెట్టేసుకొని అమ్మవారికి నైవేద్యం ఇచ్చేసి అయిపోయిందని చెప్పేసి అందరికి ఇచ్చేసేసి బయటకు వచ్చేవాళ్ళు తప్పితే, అసలు ఏంటి అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఆవిడ ముక్కు పుడకల్లో నక్షత్రాలు ఉన్నాయంటారు, ప్లానెట్స్ ఉన్నాయంటారు, సూర్యచంద్రులు ఉన్నాయంటారు. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ అని రీసెర్చ్ చేసి దాన్ని కరెక్ట్ గా తెలుసుకోవాలని ప్రయత్నించిన వాళ్ళంటే అమ్మవారికి ఎంతో ప్రాణం. దగ్గరుండి నేర్పించే గురువుని మన దగ్గరికి పంపిస్తుంది అమ్మవారు. అది కనుక మనం అర్థం చేసుకుంటే ఇంకా మనకి తెలియంది ఏమీ లేదు. సో ఇక్కడ మనకి అమ్మవారి యొక్క స్వరూపం అంతా అయిపోయింది కదా. ఇప్పుడు అమ్మవారి యొక్క నడకని చెప్తున్నారు. మరాళి మందగమన, శ్రీ మరాళి మందగమనాయ నమః. మరాళి అనగా ఆడహంస. ఆడహంస ఎంత మందంగా నడుస్తుందో అమ్మ అలా నడుస్తుంది. ఇంత ముందు రోజుల్లో అయితే మనకి డిస్ప్లే చూపించడం కుదిరేది కాదు. కానీ మనం ఇప్పుడు ఈ వీడియోస్ లో వీటిలో షార్ట్స్ లో వీటిలో మనకి హంసలు నడక చూపిస్తున్నారు. ఆ హంస నడక అమ్మవారి నడకలాగా ఉంటుందా. అది సులక్షణాలతో కూడిన గంభీర గమనాల్లో ఒకటి. హంస గమనం చాలా సౌందర్యమైనది. హంసలు నడిచే తీరు చాలా అద్భుతంగా ఉంటుందా. అలాగే పురుషునకు వృషభము, సింహము ఇత్యాది చతుర్విధ గమనాలు ఉన్నాయి. స్త్రీ విషయంలో ఆడహంస లాంటి నడకతో ఉందన్నారు. సింహంలాగా వెళ్తున్నాడు అంటారు ఆ మగవాళ్ళని. అదే ఆడవాళ్ళని అయితే హంసలాగా నడుస్తుంది అంటారు. ప్రతి వారిలో హంస గమనం ఉంది. హంస గమనం ఆగిపోతే బ్రతుకు ఆగిపోతుంది. మనందరిలో కూడా హంస గమనం ఉంది. ఎలా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే హంస గమనము. కాబట్టి మనం ఏదైతే మనం ప్రత్యేకంగా అప్పుడప్పుడు సోహం సాధన చేస్తుంటాం. గాలి పీల్చేటప్పుడు సో అంటాము, వదిలేటప్పుడు హమ్ అనుకుంటాం. సోహం హంసః. కాబట్టి మరాళి మంద గమన అనేది వీఆర్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ త్రూ అవర్ బ్రీదింగ్. వీఆర్ జస్ట్ నాట్ అవేర్ ఆఫ్ దట్. మనం బ్రీతింగ్ చేసేటప్పుడు, మనం బ్రీతింగ్ అబ్జర్వ్ చేసేటప్పుడు
అమ్మవారి యొక్క బ్రీతింగ్, మన బ్రీతింగ్ ఎలా ఉంటుందో ఒక హంస యొక్క నడక అలాగే ఉంటుందిట, అమ్మవారి యొక్క వాకింగ్ స్టైల్ కూడా అలాగే ఉంటుందిట అని మనము బ్రీతింగ్ చేసేటప్పుడు అనుకోకుంటే చాలు, బ్రహ్మాండంగా అది ఆ బ్రీతింగ్ ఒక డివైన్ బ్రీతింగ్ అవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన ప్రాణశక్తి యొక్క గమనమే హంస గమనము అన్నారు. ప్రతి వారిలోనూ హకార సకారము రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తెలియజేస్తాయి. అయ్యవారిని అమ్మవారిని హంస మిథునమని పోల్చడం సంప్రదాయం. హాస అన్నప్పుడు హకారం శివుని, సకారం శక్తిని గుర్తుంచుకోండి. హా స సోహంలో హ అనే అక్షరము శివుడుట, సా అనే అక్షరము అమ్మవారుట. అది అర్థం చేసుకోండి. ఆ ప్రాణశక్తి ఒకటే అయినప్పుడు రెండు విధములైన గమనంతో శివశక్తి అంటే మనం గాలి పీల్చేటప్పుడు గాలి వదిలేటప్పుడు అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని మనం ప్రార్థన చేస్తున్నాము అని అర్థం చేసుకోండి. యోగి మాత్రమే అమ్మవారి గమనాన్ని గమనిస్తారు. యోగి అవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించుకుంటే మీకు సోహం హంస సాధన తెలుస్తుంది. సాధకుడు కాదు, ఎందుకు ఎవరు అన్మ్యూట్ చేశారు? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? దెన్ వై యు ఆర్ అన్మ్యూటింగ్ యువర్ సెల్ఫ్? అయిపోతుంది, క్లాస్ అయిపోతుంది, బోరు కొడితే మీరు ముందే వెళ్ళిపోవచ్చు. సాధకుడు కానివాడు ఆ శక్తిని గమనించక బంధితుడై జన్మ పరంపరలో చిక్కుకుంటున్నాడు. శక్తి కేవలం ఉపాసకుల కోసం కొత్తగా రాదు, ఎప్పుడు ఉన్నా శక్తే. ఉపాసకుడు ఆ శక్తిని పొందుతున్నాడు, గ్రహిస్తున్నాడు. ప్రతి వారిలో ఈ ప్రాణశక్తి గమనం మందగమన శీఘ్ర గమనమా? ప్రాణశక్తి ఎప్పుడు ఒకేలా గమనం చేయదు. ప్రాతకాలానికి సాయంకాలానికి మనలో హంస గమనంలో తేడా వస్తుందని యోగ శాస్త్రం తెలుస్తుంది. మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని గనక మనము నాసిక దగ్గర కనుక చేయి పెట్టుకొని గాలి వదిలితే కుడి నాసిక నుంచి ఎడం నాసిక గాలి వస్తుంది, అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా మనము మన చెయ్యి నోస్ దగ్గర పెట్టుకుంటే రైట్ నడుస్తుందా లెఫ్ట్ నడుస్తుందా మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఇడాలో ఉన్నావా పింగళాలో ఉన్నావా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ సోహం సాధన గాని సుషుమ్న నాడి ఇడా పింగళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో శీఘ్ర గమనం ఉంటుంది. కాబట్టి ఈ మరాళి మంద గమన అనేది మనలో జరుగుతోంది అని మనం అర్థం చేసుకుంటూ మనము ఈ సెషన్ క్లోజర్ లోకి వచ్చేస్తాము. ఇంకా 1 minute ఉంది కాబట్టి చివరిగా మరాళి మందగమన అంటే మనలో ముఖ్య ప్రాణ రూపిణిగా మందగమనం చేస్తూ యోగులకు ఉపాసకులకు సాధనలో అనుభవాన్ని ఇచ్చే స్వరూపంగా చెప్పబడుతోంది. అమ్మవారి గమనము అనగా ఆ చిచ్చక్తి యొక్క గమనం ప్రధానంగా యోగ గమనమే. సో మనం శ్వాస పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు అమ్మవారిని కనుక ఊహించుకుంటే మన శరీరంలో ఆవిడ ఉంటుంది. అందమైన స్త్రీ నడిచే నడక అని బాహ్యంగా ఈ నామానికి అర్థం, కానీ అది స్థూల దృష్టి. కానీ కరెక్ట్ గా మన అమ్మవారిని అర్థం చేసుకోవాలి అనుకుంటే మన శ్వాసను కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే అమ్మవారిని అర్థం చేసుకున్నట్టే. సో ఇది మనం ఈరోజు 47th నామం అయిపోయింది.